Hello students and welcome to our beautiful world called chemistry. And guys, మనం ప్రీవియస్ క్లాస్లో సక్సెస్ఫుల్గా ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి స్కోరింగ్ టాపిక్ అయినటువంటి కెమికల్ బాండింగ్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అండ్ సేమ్ కెమికల్ బాండింగ్ లాగానే ఇంకొక స్కోరింగ్ టాపిక్ ఏంటంటే coordination chemistry. This is very important in MSET point of view, NEET point of view and JEE point of view. So my dear lovely students, kindly pen and book తీసుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి, వినండి అండ్ ప్రాక్టీస్ చేయండి. లేదంటే అస్సలే రాదు. మీరు 2-3 అవర్స్ స్పెండ్ చేసి ఒక వీడియో చూస్తున్నారంటే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి బేటా, లేకపోతే అర్థం కాదు. అండ్ ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే, మీకు తెలుసు కదా ద గ్రేట్ కంఫు ఫైటర్ ఎవరు, బ్రూస్ లీ. సో ఆయన ఒక మాట చెప్తాడు ఏంటంటే, నేను 10,000 కిక్కులు నేర్చుకున్నానికి భయపడను, కానీ ఒక్కటే కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేశాడు చూసినావా, వాడికి మాత్రం నేను 100% భయపడతాను అని చెప్తాడు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం చదివేది 10 టాపిక్సే కావచ్చు, అర్థమవుతుందా, 10 చాప్టర్సే మనం చదువుతున్నాం కావచ్చు, ఎంసెట్ కోసం కావచ్చు, నీట్ కోసం కావచ్చు, జేఈ కోసం కావచ్చు. ఈ 10 చాప్టర్స్ని 100% చదువు, అర్థమవుతుందా. 10 చాప్టర్ నుంచి అట్లీస్ట్ 2 మార్క్స్ వేసుకున్నా నీకు 20 మార్క్స్ వస్తాయి. అట్లా సేమ్ 4 సబ్జెక్టుల నుంచి 20 అంటే 80 మార్క్స్ వస్తాయి. మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికీ గుడ్డిగా నువ్వు అన్ని ఏలు బీలు పెట్టుకుంటూ పోయినా కూడా దానికో 20 మార్క్స్ వస్తాయి. 80 + 20 100 మార్క్స్ వస్తాయి. ఎంసెట్లో సీటు ఈజీగా వస్తుంది. 100 టాపిక్స్ చుట్టూ తిరగకు, చదివిన దాన్ని 100% చదువు, ఓకేనా. సో లెట్ us ఎంటర్ ఇంటూ అవర్ బ్యూటిఫుల్ టాపిక్ ఏంటంటే కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. అండ్ ఇంకొక చిన్న విన్నపం, ఇది లాస్ట్ విన్నపం ఏంటంటే, స్టూడెంట్స్ ఉంటారు కదా, మనకు 2-3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్టూడెంట్ 2 నిమిషాలకే అలసిపోయి వీడియోని వదిలేస్తాడు, ఇంకో స్టూడెంట్ 10 నిమిషాలు, ఇంకొక స్టూడెంట్ 20 నిమిషాల దగ్గర. కానీ ఎవరైతే మైండ్లో ఫిక్స్ అయిపోతారో, చదివిన దాన్ని నేను పర్ఫెక్ట్గా చదువుతా అని ఫిక్స్ అయిపోతారో, సో వాళ్ళు ఎండింగ్ వరకు ఉంటారు. మీరు ఏ కేటగిరీ కిందికి చెందుతారో మీరే ఆలోచించుకోండి, అర్థమవుతుందా. సో వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కాన్సన్ట్రేట్గా వినండి. ఓకే, లెట్ us ఎంటర్. See here కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సో మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ చదువుతున్నాం కాబట్టి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ గురించి తెలుసుకోవాలి. అసలు ఏంటి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అనేది. సో అది తెలుసుకునే ముందు మనం ఒకసారి డబుల్ సాల్ట్ అంటే ఏంటో చూద్దాం బేటా. డబుల్ సాల్ట్నే మనం లాటిస్ కాంపౌండ్ అని కూడా అంటాం. ఏమంటాం? లాటిస్ కాంపౌండ్స్ అని కూడా అంటాం. సో డబుల్ సాల్ట్స్ అంటే ఏం లేదు బేటా, దాని పేరులోనే కనిపిస్తుంది. డబుల్ సాల్ట్స్ అంటే ఏం లేదు, 2 సాల్ట్స్ లేదా 2 కంటే ఎక్కువ సాల్ట్స్ కలిసిపోయి కంబైన్డ్ అయిపోయి మనకు ఏర్పరిచే సాల్ట్ని మనం డబుల్ సాల్ట్ అంటాం. 2 లేదా 2 కంటే ఎక్కువ సాల్ట్స్, నోట్ చేసుకోండి. సో దీనికి అంతటికీ అర్థం అదే, నేను షార్ట్కట్లో చేసి చెప్తున్నా మీకు అర్థం అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ see here 2 కంటే ఎక్కువ సాల్ట్స్ కలిసిపోయి మనకు ఇక్కడ డబుల్ సాల్ట్ ఉంది. డబుల్ సాల్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇక్కడ మనం పొటాష్ ఆలం తీసుకున్నాం. ఏంటి? పొటాష్ ఆలం. ఓకేనా బేటా. డబుల్ సాల్ట్ అంటే ఏంటిది? 2 లేదా అంతకన్నా ఎక్కువ సాల్ట్స్ కలిసిపోయి ఏర్పడిచే దాన్ని మనం డబుల్ సాల్ట్స్ అంటాం. అండ్ డబుల్ సాల్ట్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది? పొటాష్ ఆలం. అండ్ ఈ డబుల్ సాల్ట్స్ ఉన్నాయి కదా, దీని మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే, ఈ డబుల్ సాల్ట్స్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినాం అనుకోండి, ఈ పొటాష్ ఆలంని తీసుకొని మనం డైరెక్ట్ వెళ్ళి మీ ఇంటి వెనకాల గోళం ఉంటుందిగా, అర్థమవుతుందా. సో ఆ గోళంలో లేదా ఒక బిందెలో వాటర్లో వేసినాం అనుకుంటే, అప్పుడు ఈ డబుల్ సాల్ట్స్ అనేటువంటిది ఏమవుతాయంటే, ఈ డబుల్ సాల్ట్స్లో ఉన్నటువంటి అయాన్స్ అన్నీ డిసోషియేట్ అయిపోతాయి. అర్థమవుతుందా బేటా. ఈ డబుల్ సాల్ట్స్ని మనం వాటర్తోని యాడ్ చేసినట్టయితే లేదా వాటర్ కలిపినట్టయితే, వాటర్లో దీన్ని తీసుకెళ్ళి వేసినట్టయితే
ఇది అయాన్స్గా డిసోసియేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఇదేంటిది పొటాష్ ఆలం. పొటాష్ ఆలం యొక్క ఫార్ములా సి హియర్, ఇక్కడ K2 అంటే ఏంటిది 2K+ అయాన్స్. ఈ K2SO4 ఉంది కదా, ఇది 2K+ అయాన్స్గా విడిపోతుంది. అండ్ ఇక్కడ మనకి SO4 ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, మొత్తం ఎన్ని 4. సో 4SO4 2- ఒక SO4 పైన మనకు -2 ఛార్జ్ ఉంటుంది కదా, 4SO4 2- ఇట్లా విడిపోతుంది. అండ్ సో Al3- ఇక్కడ Al2 ఉంది, Al2 ఉంది కదా, సో 2Al అనేటువంటి మైనస్గా విడిపోతుంది, +3గా విడిపోతుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం ఈ పొటాషియంకి డబుల్ సాల్ట్స్కి వాటర్ కలుపుతామో అది అయాన్స్గా డిసోసియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా బేటా? సో దిస్ ఇస్ వెరీ సింపుల్. మరి ఈ వాటర్ అంటారుగా, ఈ 24 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, వెరీ ఈజీ. వాటర్ కూడా మనకు విడిపోతుంది కదా, H+ అండ్ OH-గా. అర్థమవుతుందా? సేమ్. సో డబుల్ సాల్ట్స్ అంటే ఏంటిది, 2 లేదా అంతకన్నా ఎక్కువ సాల్ట్స్ కలిసిపోయి ఏర్పరిచేటువంటి సాల్ట్స్ని డబుల్ సాల్ట్స్ అంటాం బేటా. అండ్ ఈ డబుల్ సాల్ట్స్ అనేటువంటివి వాటర్లో కలిపినప్పుడు ఏమైతే అంటే బేటా అయాన్స్గా విడిపోతాయి. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే కోఆర్డినేషన్ కంపౌండ్స్. ఈ కోఆర్డినేషన్ కంపౌండ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కోఆర్డినేషన్ కంపౌండ్స్ దగ్గరికి వద్దాం. ఈ కోఆర్డినేషన్ కంపౌండ్స్ని మనం వాటర్లో కనుక డిజాల్వ్ చేసినట్టయితే ఈ కోఆర్డినేషన్ కంపౌండ్స్ అన్నివి పూర్తిగా వాటర్లో డిజాల్వ్ కావు. అర్థమవుతుందా? డబుల్ సాల్ట్స్ అనేటువంటి ఇందులో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ అయాన్ అనేటువంటిది మొత్తం డిసోసియేట్ అవుతుంది వాటర్లో. బట్ ఈ కోఆర్డినేషన్ కంపౌండ్లో అలా కాదు, మొత్తం డిసోసియేట్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ K4FeCN6. సో ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్. సో ఈ కోఆర్డినేషన్ కాంపౌండ్ని మనం కనుక వాటర్లో డిజాల్వ్ చేసినట్లయితే, వాటర్ యాడ్ చేసినట్టయితే ఇదేంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కేటయాన్ అనేటువంటిది సి హియర్ K+ కదా, ఇది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ కదా K, దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. 4K ఉన్నాయి కదా, 4K+గా విడిపోయింది. బట్ సి హియర్ ఈ కాంప్లెక్స్ ఉంది కదా, ఈ కాంప్లెక్స్ మాత్రం విడిపోదు, డిసోసియేట్ కాదు వాటర్లో. Fe లాగానే ఉంది, CN6 ఇది CN6 లాగానే ఉంది. సైనైడ్ ఇది కూడా విడిపోలేదు, అయాన్స్గా విడిపోలేదు, ఫెర్రస్ అయాన్స్గా ఇది విడిపోలేదు. బట్ ఇక్కడ ప్రతిది కూడా అయాన్ లాగా విడిపోయింది, ఇక్కడ మాత్రం విడిపోలేదు. అర్థమవుతుందా? సో ఇలా విడిపోకుండా ఉంటే దాన్ని మనం కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం. సో దీనికి డెఫినేషన్ వేరు, బట్ కోఆర్డినేషన్ కాంపౌండ్ యొక్క క్యారెక్టర్ ఇది. సో దిస్ ఇస్ అబౌట్ ద స్మాల్ ఇంట్రొడక్షన్. బెటర్ చూడు, ఇక్కడ మనకి ఏముంది, సి హియర్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను ఈ ఎగ్జాంపుల్ ద్వారా అసలు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో కథ ఏం జరుగుతుంది అనేది అర్థమయ్యేలా చెప్తాను. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మొత్తం ఎంటైర్ సీన్ అనేటువంటిది సో ఇక్కడ ఉన్నాయి చూసారా, స్పెక్టేటర్ అయాన్, సెంట్రల్ మెటల్ యాటమ్, లైగ్యాండ్, కోఆర్డినేషన్ నెంబర్ అండ్ కోఆర్డినేషన్ స్పియర్. సో వీటి చుట్టే తిరుగుతుంది మొత్తం కాన్సెప్ట్. అసలు ఏంటి, సో ఇవన్నీ ఏంటి, ఒక షార్ట్గా మీకు ఐడియా తీసుకురావడానికి నేను చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి బేటా. సి హియర్ ఇక్కడ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ K4FeCN6 ఉంది కదా, ఈ బ్రాకెట్లో ఉంది చూసారా బేటా, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. ఏమంటాం బేటా? కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. నోట్స్ రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న విషయాల దగ్గరనే కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ ఈ బ్రాకెట్కి బయట ఉంది చూసావు బేటా, దీన్నే మనం స్పెక్ట్రేటర్ అయాన్ అంటాం. ఏమంటాం? స్పెక్టేటర్ అయాన్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బేటా, ఈ కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఇక్కడ ఉంది చూసారా ఫస్ట్ది, దీన్ని మనం ఏమంటామంటే సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ సెంట్రల్ మెటల్ అయాన్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూసారా, దీన్ని ఏమంటామంటే దీన్ని మనం లైగ్యాండ్ అంటాం. బ్రాకెట్ లోపల ఇంకో చిన్న బ్రాకెట్లు ఉంటుంది, లేదంటే విడిగా కూడా ఉండొచ్చు. దీన్ని మనం ఏమంటామంటే లైగ్యాండ్ అంటాం. నెక్స్ట్ అండ్ ఈ లైగ్యాండ్ కింద ఉన్న చూసారా స్టైకియోమెట్రీ నెంబర్, దీన్ని మనం ఏమంటామంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. దీన్ని కనుక్కోవడానికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది, బట్ జస్ట్ ఇది ఒక ఐడియా కోసం చెప్తుంది. దీన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అని అంటాం. ఓకేనా? ఆల్వేస్ ఇట్లనే ఉండదు, బట్ 90% కేసెస్లో దీన్ని మనం ఏమంటాం? కోఆర్డినేషన్ నెంబర్ అని అంటాం. ఓకే బేటా, మనం కోఆర్డినేషన్ కంపౌండ్స్ చదువుకుంటున్నాం కదా,
మనకి కోఆర్డినేషన్ బాండ్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. సో కోఆర్డినేషన్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. వన్ ఆటమ్ డొనేట్స్ 2 ఎలక్ట్రాన్స్ టు అనదర్ ఆటమ్ అండ్ షేర్ ఈచ్ అదర్. ఒక ఆటమ్ ఏం చేస్తుందంటే దాని దగ్గర ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ని ఇంకొక ఆటమ్కి డొనేట్ చేస్తుంది. ఇంకొక ఆటమ్ దగ్గర ఏముండవు పాపం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏం లేవు, ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఆటం ఏమొస్తుందంటే దీని దగ్గరికి వచ్చి దీని 2 ఎలక్ట్రాన్స్ అనేటువంటి దీన్ని డొనేట్ చేస్తాయి అన్నట్టు. అర్థమవుతుందా? సో ఏదైతే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందో, డి అని ఉంది కదా, ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుందో షార్ట్కట్గా రాశాను. దీని దగ్గర ఏముంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. దేనికి? ఏకి. అంటే ఏ అంటే ఏంటంటే యాక్సెప్టర్ అన్నట్టు. ఒక ఆటం ఏంటిది? డోనర్గా వర్క్ చేస్తుంది. ఇంకొక ఆటం ఏం చేస్తుంది? యాక్సెప్టర్గా వర్క్ చేస్తుంది. అంటే ఒక డొనేట్ చేస్తే ఇంకోటి తీసుకుంటుంది కదా. అండ్ మళ్ళీ ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఇవి 2 కలిసి షేర్ చేసుకుంటాయి. దాన్ని మనం కోఆర్డినేషన్ బాండ్ అంటాం. అండ్ గాయస్ సీ హియర్, ఇది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది కోఆర్డినేషన్ బాండ్ రూపంలో. ఇట్లా చెప్పుకు మన ఇక్కడికి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది? ఒక డొనేట్ చేస్తే ఒకటి యాక్సెప్ట్ చేస్తుంది. ఏదైతే డొనేట్ చేస్తుంది చూసారా గాయస్, ఈ డొనేట్ చేసేదాన్ని మనం లైగాండ్ అంటాం. అర్థమవుతుందా? అండ్ ఏదైతే యాక్సెప్ట్ చేస్తుందో ఎలక్ట్రాన్స్ని దాన్ని మనం సెంట్రల్ మెటల్ యాటమ్ అంటాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, ఇక్కడ సిఎన్ ఉంది కదా, సిఎన్ని మనం లైగాండ్ అని చెప్పుకున్నాం కదా. ఈ లైగాండ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. దేనికి? ఈ సెంట్రల్ మెటల్ యాటమ్కి ఏదైతే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుందో దాన్ని మనం లైగాండ్ అంటాం. ఈ లైగాండ్ అనేటువంటి ఎలక్ట్రాన్స్ని సెంట్రల్ మెటల్ యాటమ్కి డొనేట్ చేసి ఇది ఏం ఫామ్ చేస్తుంది? కోఆర్డినేషన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది బేటా? కోఆర్డినేషన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. అండ్ గాయస్ ఇక్కడ మనకి డౌట్ రావచ్చు. సో ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ అని ఉంది. కోఆర్డినేషన్ స్పియర్ అంటే చెప్పేసుకున్నాం. నెక్స్ట్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటో డౌట్ రావచ్చు మీకు. అర్థమవుతుందా? సో ఈ లైగాండ్స్ ఉన్నాయి కదా, ఈ లైగాండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్తోని ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తాయో ఆ నంబర్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. అర్థమవుతుందా బేటా? అర్థమవుతుందా? సీ హియర్, మళ్ళీ ఒకసారి చెప్తా. సో ఏదైతే బ్రాకెట్లో ఉందో దాన్ని మనం ఏమంటాం? కోఆర్డినేషన్ స్పియర్ అంటాం. బ్రాకెట్కి బయట ఉన్నదాన్ని స్పెక్ట్రేటర్ అయాన్ అంటాం. అండ్ బ్రాకెట్లో ఫస్ట్ ఉన్నదాన్ని మనం సెంట్రల్ మెటల్ యాటమ్ అంటాం. తర్వాత లైగాండ్స్ ఎన్నైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? సో సీ హియర్, దీన్ని మనం లైగాండ్ అంటాం. తర్వాత ఉన్న వాటిని అన్నిటిని. సో ఈ లైగాండ్ కింద ఉంటుంది కదా, మనం దీన్ని స్టాయికోమెట్రిక్ నెంబర్, దీన్ని మనం కోఆర్డినేషన్ నెంబర్ అంటాం. లైగాండ్ అనేటువంటిది ఆల్వేస్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది సెంట్రల్ మెటల్ యాటమ్కి. అర్థమవుతుంది? సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లైగాండ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని దీన్ని డొనేట్ చేస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ని. దాని ద్వారా ఏంటిది? కోఆర్డినేషన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? కోఆర్డినేషన్ బాండ్ని ఫామ్ చేస్తుంది ఈ రెండింటి మధ్యలో. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటిది? ఈ నంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద లైగాండ్ అండ్ సెంట్రల్ మెటల్ యాటమ్. సిఎంఏ అంటే ఏంటిది? సిఎంఏ అంటే ఏంటిది? సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ సెంట్రల్ మెటల్ అయాన్. అర్థమవుతుందా? లెట్ us see the టైప్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. మనకు జనరల్గా కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అనేటువంటివి బెటా 2 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే హోమోలెప్టిక్, సెకండ్ వన్ ఏంటంటే హెటిరోలెప్టిక్. హోమోలెప్టిక్ అండ్ హెటిరోలెప్టిక్. అర్థమవుతుందా బేటా? అండ్ హోమోలెప్టిక్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే, హోమోలెప్టిక్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఏం లేదు బేటా, కన్ఫ్యూజ్ అవ్వకు. కాంప్లెక్స్ ఇన్ విచ్ ఆల్ లైగాండ్స్ ఆర్ ఐడెంటికల్. అంటే ఏదైతే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఉందో దాంట్లో ఉన్న లైగాండ్స్ అన్నీ కూడా ఐడెంటికల్, సేమ్ లైగాండ్స్ అయి ఉంటే దాన్ని మనం హోమోలెప్టిక్ అంటాం. సేమ్. అర్థమవుతుందా? వెరీ ఈజీ. హోమో అంటే సేమ్. ఇది సెంట్రల్ మెటల్ యాటమ్, దీని చుట్టూ మనకి ఎన్ని ఉన్నాయి? NH3 ఆటమ్స్ 6 ఉన్నాయి. మొత్తం సేమే కదా, అన్ని NH3 కదా, 6 NH3 ఉన్నాయి. సో 6 NH3 అంటే 6 సేమ్ లైగండ్స్ అన్నట్టు అవి. ఓకేనా? సో దీన్ని మనం ఏమంటాం? హోమోలెప్టిక్ అంటాం. వెరీ 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 ఈజీ. నెక్స్ట్ హెటిరోలెప్టిక్ కాంప్లెక్సెస్. ఏమైనా కష్టమా బేటా? హోమోకి జస్ట్ ఆపోజిట్.
కాంప్లెక్సెస్ ఇన్ విచ్ ద లైగండ్స్ నాట్ ఐడెంటికల్ నోన్ యాజ్ ఎ హెటిరోలెప్టిక్. ఏంటిది? ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో లైగండ్స్ అనేటువంటివి ఐడెంటికల్ కాదంట, నాట్ ఐడెంటికల్. సి హియర్ ఇక్కడ ఈఎన్ అంటే ఏంటంటే ఇథైలిన్ డైఅమైన్. ఇథైలిన్ డైఅమైన్ మీకు ముందు వస్తుంది, ఓకేనా? ముందు వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది బైడెంటల్ లైగండ్ అన్నట్టు, ఇది కూడా వస్తుంది ముందే. అండ్ ఇక్కడ 2 ఇథిలిన్ డైఅమైన్స్ ఉన్నాయి అండ్ 2 క్లోరిన్స్ ఉన్నాయి. సో లైగండ్స్ అన్ని సేమా? ఇక్కడ 2 వేరు లైగండ్స్ ఉన్నాయి, అంటే లైగండ్స్ ఆర్ నాట్ ఐడెంటికల్. సో వీటిని మనం హెటిరోలెప్టిక్ అంటాం బేటా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు హెచ్సిలో డ్యూయల్ డిగ్రీ కోసం వీళ్ళని అప్లై చేసిన అనుకో, అండ్ సిపిజెడ్ రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, అండ్ ఎంసెట్ రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిడేషన్ స్టేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా ఫైండ్, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఎంసెట్ వాళ్ళకి అండ్ ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్కి ఎవరైతే ఎంట్రన్స్ రాస్తారో వాళ్ళకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటంటే ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏం లేదు బేటా, ఇట్ ఈస్ ఏ నంబర్ విచ్ రిప్రజెంట్స్ ద ఎలక్ట్రికల్ చార్జ్ ఆన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆఫ్ కాంప్లెక్స్ అయాన్. ఇదేంటంటే ఒక నెంబర్ ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ పైన ఉండే ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క నెంబర్ అంట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఫెర్రస్ పైన ఏదైతే ఛార్జ్ ఉంటుందో +1 ఉన్నా +4 ఉన్నా ఏదున్నా కూడా అదేంటట ఆక్సిడేషన్ స్టేట్ అంటారట దాన్ని. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఇది వెరీ ఇంపార్టెంట్, స్టార్ పెట్టేసుకోండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి దీన్ని. సో సి హియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్, మనం దీంట్లో ఆక్సిడేషన్ స్టేట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఆక్సిడేషన్ స్టేట్ అన్న ఒకటే, ఆక్సిడేషన్ నంబర్ అన్న ఒకటే, ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. సి హియర్ ఈ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ యొక్క ఇప్పుడు మనం ఆక్సిడేషన్ నెంబర్ కనుక్కుందాం, ఓకేనా? సో ఏదైతే కనుక్కుందాం అనుకుంటున్నామో దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. సో ఎక్స్, మనం ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనుకుంటున్నాం కదా, దీన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. అండ్ ప్లస్ NH3 అనేటువంటిది న్యూట్రల్ లైగండ్, దీనిపైన ఏ ఛార్జ్ కూడా ఉండదు. సో దేనిపైన ఏ ఛార్జ్ ఉంటుందో అది కూడా మీకు ముందు అర్థమవుతుంది. జస్ట్ ఇది ఇంట్రొడక్షన్ బేసిక్ క్లాస్. సి హియర్ 6 × 6 NH3 ఉన్నాయి, 6 × 0, దానిపైన ఏ ఛార్జ్ ఉండదు. ప్లస్ ఈ స్పెక్ట్రేటెడ్ అయాన్ ఉంది చూసావా, కోఆర్డినేషన్ కాంప్లెక్స్కి బయట ఉన్నదాన్ని మనం ఏమంటాం? స్పెక్ట్రేటెడ్ అయాన్ అంటాం. అర్థమవుతుందా? సో ఈ స్పెక్ట్రేట్ అయాన్ కూడా మనం ఇందులోనే ఇంక్లూడ్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? 3 క్లోరిన్స్ ఉన్నాయి. 3 × -1 = 0 పెట్టుకోవాలి మనం, =0 పెట్టుకోవాలి. లేదు ఈ కోఆర్డినేషన్ స్పియర్ పైనే మనకి ఇక్కడ ఛార్జ్ ఉండదనుకో, ఈ స్పెక్టేటర్ అయాన్ ఇవ్వకుండా దాన్నే మనం ఇక్కడ ఈజ్వల్ టు అవతల పెట్టుకోవాలి. బట్ ఇక్కడ స్పెక్టేటర్ అయాన్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ చేస్తున్నాం. సి హియర్ 6 × 0 0, x +0 -3 వస్తుంది, ఇక్కడ -3 వస్తుంది. సో ఈ -3ని పంపిస్తే +3, x =+3 అనేటువంటి మనకు ఆన్సర్. సో ఇక్కడ CO పైన మనకి ఏ ఛార్జ్ ఉంటుంది? +3 ఛార్జ్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ దిస్ కాంప్లెక్స్ ఈస్ వాట్? +3. సో లెట్ us do the next example. సార్ ఇంకొక ఎగ్జాంపుల్ చేయండి, మాకు అప్పుడైతే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సి హియర్ మనం ఫెర్రస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి. ఫెర్రస్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం, అర్థమవుతుందా? సి హియర్ ప్లస్ ఇక్కడ లైగాండ్. సి హియర్ 6 × CNకి మనకి ఎంత ఛార్జ్ ఉంటుంది? -1 ఛార్జ్ ఉంటుంది ఒక CNకి. సో 6 × -1, అర్థమవుతుందా? = ఇక్కడ 0 పెట్టుకోవద్దు. స్పెక్ట్రేటర్ అయాన్ ఉంటే దాన్ని కూడా = ఇటువైపు పెట్టుకొని యాడ్ చేసి సో దాన్ని మనం చేస్తాం. బట్ ఇక్కడ = ఇక్కడ ఏమని పెట్టుకోవాలి? -4 పెట్టుకోవాలి. కాంప్లెక్స్ పైన -4 ఉంది కాబట్టి దాన్ని -4 ఇక్కడ పెట్టేసుకోవాలి. సో x -6 × -1 6 = -4. సో ఈ -6 ఎటు వెళ్తే +6 కనిపిస్తుందా ఇక్కడ? సి హియర్ ఈ -6 అనేది ఇటు పంపించేసినాం, అప్పుడు ఏమైంది? -4 + 6 అవుతుంది. సో అప్పుడేంది? +2 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో FE పైన మనకి ఏముంటుంది? +2 ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ దీన్ని చూద్దాం. దీన్ని చూడండి ఒకసారి. సి హియర్ ఈ కాంప్లెక్స్ను మళ్ళీ రాస్తున్నాం చూడండి, K4FeCN టేకెన్ 6. సో ఈ కాంప్లెక్స్ ఆక్సిడేషన్ స్టేట్, దీంట్లో Fe యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మనం
ఫైండ్ అవుట్ చేయాలి. సో Feని మనం x అనుకుంటున్నాం బేటా. ప్లస్ సి హియర్ ఇది ఉంది కదా, దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాసేయండి. ఇదేంటిది K4 కదా. సో ఒక పొటాషియం పైన మనకు +1 ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, మనకు 4 పొటాషియం ఉన్నాయి కాబట్టి +4 అన్నట్టు. ఓకేనా, +4 అన్నట్టు అంటే 4 + x ప్లస్ అండ్ 6 × -1 = ఎంత? ఇక్కడ దీనిపైన ఏదైనా ఛార్జ్ ఉందా? లేదు. సో =0 పెట్టేసేయండి. సి హియర్ మనకి ఇక్కడ 4 నుంచి 6 × -1 -6. 4 నుంచి 6 నుంచి 4 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి -2 వస్తుంది. ఇది -6 కదా, -2 వస్తుంది. -2ని ఇటు ఇటు సైడ్ పంపిస్తే మనకి +2 అవుతుంది. సో మనకి Fe పైన ఇక్కడ కూడా మనకి ఏంటిది +2 ఛార్జ్ వస్తుంది. ఓకేనా బేటా, అర్థమవుతుందా? +2 ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి బేటా. అండ్ దీని యొక్క ఈ 4th వన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి తప్పకుండా. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Cr క్రోమియం ఇన్ దిస్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్? ఓకేనా, అర్థమైందా? సో లెట్ us మూవ్ బేటా. మనం ఇప్పుడు లైగాండ్ గురించి తెలుసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైగాండ్ గురించి. మనకు లైగాండ్ యొక్క క్లాసిఫికేషన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇది బేసిక్ క్లాస్ అనేటువంటి. సో కాన్సన్ట్రేట్గా వినండి. సో మనకు ఫస్ట్ లైగాండ్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. లైగాండ్ అంటే మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఏమని చెప్పుకున్నామంటే లైగాండ్ అంటే ఏంటిది? సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేది మనం లైగాండ్ అంటాం. సెంట్రల్ మెటల్ యాటమ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఉండవు. అయితే ఏంటంటే మనకి లైగాండ్ ఉంటుంది కదా, లైగాండ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే లోన్ పేరు ఉంటుంది. రెండింటిని ఒకటేసారి ఏం చేస్తుంది? సెంట్రల్ మెటల్ యాటమ్కి డొనేట్ చేసి దాంతో ఏం చేస్తుంది బేటా? కోఆర్డినేట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఈ లైగాండ్ అనేటువంటిది మనకు యానియాన్ కావచ్చు, క్యాటయాన్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు. ప్లస్ ఛార్జ్ ఉండొచ్చు, మైనస్ ఛార్జ్ ఉండొచ్చు, లేదా న్యూట్రల్ అయి కూడా ఉండొచ్చు. మీకు డౌట్ వస్తుంది, యానియాన్ అంటే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటుంది, అంటే మైనస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది, డొనేట్ చేయొచ్చు. క్యాటయాన్ ఎట్లా డొనేట్ చేస్తే అని డౌట్ రావచ్చు. లైగాండ్ అంటే ఏంటిది? మనం ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే అని చెప్పుకున్నాం. మరి ప్లస్ అంటే ఎలక్ట్రాన్స్ దాని దగ్గర తక్కువ ఉన్నట్టు, అంటే ఎట్లా డొనేట్ చేస్తా అని డౌట్ రావచ్చు. అది కూడా క్లియర్ చేస్తా, అందుకనే కాన్సన్ట్రేట్గా వినండి. న్యూట్రల్ మాలిక్యూల్ కూడా మన దాని దగ్గర ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, డొనేట్ చేస్తుంది. లైగాండ్ అనేటువంటిది యానియాన్ కావచ్చు, క్యాటయాన్ కావచ్చు, న్యూట్రల్ కూడా కావచ్చు. క్యాటయాన్ ఎట్లయిద్దో నేను చెప్తాను. సో యానియాన్ ఆర్ క్యాటయాన్ న్యూట్రల్ మాలిక్యూల్ విచ్ కంబైన్స్ విత్ సెంట్రల్ మెటల్ అయాన్ టు ఫార్మ్ కాంప్లెక్స్ అయాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైగాండ్. అంటే ఏదైతే యానియాన్ ఆర్ క్యాటయాన్ న్యూట్రల్ మాలిక్యూల్ ఉన్నటువంటి లైగాండ్ అనేటువంటిది సెంట్రల్ మెటల్ యాటమ్తో కంబైన్ అయ్యి అదొక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుందో దాన్ని మనం ఏంటంటే లైగాండ్ అంటాం. అర్థమవుతుందా లైగాండ్? సో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే మనకి సి హియర్ నెగిటివ్లీ ఛార్జ్డ్ అంటే ఏంటి? యానియానిక్ లైగాండ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే Cl- అంటే క్లోరైడ్ అయాన్, ఇదేంటిది సల్ఫైడ్ అయాన్, ఇదేంటిది SCN థయోసైనేట్ అయాన్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీటి గురించి ఇంకా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సి హియర్ న్యూట్రల్ లైగాండ్ ఏంటిది? H2O అనేది. నెక్స్ట్ ఏంటిది? NH3 న్యూట్రల్ లైగాండ్కి ఎగ్జాంపుల్. ఓకేనా, సి హియర్ ఇది ఆక్సిజన్ దగ్గర మనకి 2 లోన్ పేరు ఉంటాయి కదా, ఇది డొనేట్ చేస్తుంది. అండ్ NH3 దగ్గర నైట్రోజన్ దగ్గర లోన్ పేరు ఉంటుంది, ఇది కూడా డొనేట్ చేస్తుంది. మీకు డౌట్ రావచ్చు, పాజిటివ్లీ ఛార్జ్డ్ లైగాండ్ అంటే ఏంటిది? క్యాటయానిక్ లైగాండ్స్ అనేటువంటి మనకు ఏ విధంగా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి? ప్లస్ ఛార్జ్ అంటే దాని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నట్టే కదా. బేటా ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇదేంటంటే హైడ్రోజీనియం. ఇదేంటిది? హైడ్రోజన్. సి హియర్ దీన్ని ఇట్లా రాస్తున్నా చూడండి, నైట్రోజన్ NH3, దీని దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ నైట్రోజన్ దగ్గర మనకి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మనకు నైట్రోజన్ వ్యాలెన్సీ మనకు 5 అని మనకు తెలుసు. నైట్రోజన్ వ్యాలెన్సీ అనేది 5, అది 5 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. 5 బాండ్స్ని ఫామ్ చేయదు కానీ 5 వ్యాలెన్స్ అనేది మనకు తెలుసు. సి హియర్ ఒక వ్యాలెన్స్ ఒక హైడ్రోజన్తో ఒక ఎలక్ట్రాన్, సి హియర్ ఇంకొక ఎలక్ట్రాన్ 3 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ అయిపోయినాయి నైట్రోజన్ దగ్గర. ఒక ఎలక్ట్రాన్ ఏమో హైడ్రోజన్తో బాండ్, ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్తో బాండ్, ఇంకొక ఎలక్ట్రాన్ నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేసింది. అండ్ ఇంకా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అదేంటి? లోన్ పేర్స్. నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేర్ ఉంటుంది. అండ్ గాయస్ దీనిపైన పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పటికీ
పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఒక ఆటమ్ మీద ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇంకొక ఆటమ్ డొనేట్ చేస్తుంది. అర్థమవుతుందా? పాజిటివ్లీ ఛార్జ్డ్ కాంపౌండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి కదా, ఎందుకు డొనేట్ చేస్తుంది అని అనుకోవచ్చు. బట్ పాజిటివ్ ఛార్జ్ అనేది ఒక దగ్గర ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఇంకో దగ్గరికి డొనేట్ చేస్తుంది. దీనికైనా ప్రాబ్లం అయిద్దా? దీనికి ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ లైగాండ్స్ కూడా ఎందుకు ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే సెంట్రల్ మెటల్ ఆటంకి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నేమింగ్ ఆఫ్ లైగాండ్స్. నేమింగ్ ఆఫ్ లైగాండ్స్ సి హియర్, ఇక్కడ 2 పాయింట్స్ ఇంక్లూడ్ చేసిన. ఓ సఫిక్స్ ప్రొవైడెడ్ టు ద నేమింగ్ ఆఫ్ యానియానిక్ లైగాండ్. అంటే యానియాన్ ఉన్నటువంటి లైగాండ్స్ ఇది చూసారా, నేమింగ్ నామెన్క్లేచర్ అప్పుడు లైగాండ్స్కి నామెన్క్లేచర్ ఇచ్చేటప్పుడు క్లోరిన్ అంటే ఏంటిది, ఇది ఒక యానియానిక్ లైగాండ్గా. ఈ యానియానిక్ లైగాండ్స్కి మనం నేమింగ్ ఇచ్చేటప్పుడు సఫిక్స్ అంటే ఎండింగ్లో మనం ఓ అనే దాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇదేంటిది సిఎల్ అంటే ఏంటిది, యాక్చువల్గా ఇది క్లోరైడ్ కదా. క్లోరైడ్లో లాస్ట్కి ఈ తీసేస్తే మనకి ఏంది క్లోరిడో అవుతుంది. ఓని యాడ్ చేసినాం, ఈ తీసేసి క్లోరైడ్ బేటా, ఈని రిమూవ్ చేసినాం, ఓ యాడ్ చేసినాం, క్లోరిడో అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటంటే సైనైడ్ని మనం సైనిడో అని రాస్తాం, బ్రోమైడ్ని మనం బ్రోమిడో అని రాస్తాం. అండ్ ఈ క్లోరైడ్ని మనం క్లోరో అని కూడా అనొచ్చు, సైనైడ్ని మనం సైనో అని కూడా రాయొచ్చు, నేమింగ్లో సైనో అని రాయొచ్చు. బ్రోమైడ్ని మనం బ్రోమో అని కూడా రాయొచ్చు, నేమింగ్లో. ఇలా రాయొచ్చు, ఒకటి మోడర్న్ అన్నట్టు, ఒకటి పాతది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ ఐయుఎం సఫిక్స్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద నేమ్ ఆఫ్ ది క్యాటయానిక్ లైగాండ్ బేటా. సీ హియర్ క్యాటయానిక్ లైగాండ్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. సో లాస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, హైడ్రోజన్. యాక్చువల్గా ఇది హైడ్రోజన్, బట్ మన సఫిక్స్ లాస్ట్కి ఐయుఎం యాడ్ చేయాలి. హైడ్రోజన్లో లాస్ట్కి అది తీసేసి మనం ఐయుఎం యాడ్ చేసినాం. ఇదేంటిది హైడ్రోజీనియం అయింది. ఏమైంది? హైడ్రోజీనియం అయింది. అనండి బేటా, హైడ్రోజీనియం. అండ్ ఇదేంటిది, ఇది నైట్రోసోన్. ఇదేంటిది నైట్రోసోనియం. నైట్రోసోనియం అవుతుంది ఐయుఎం యాడ్ చేస్తే. నెక్స్ట్ ఏంటంటే ఈ నేమింగ్లోకి ఇన్డెప్త్గా వెళ్ళే ముందు ఫస్ట్ ఒకసారి డెంటిసిటీ అంటే ఏంటో చూడండి బేటా. ఏంటిది డెంటిసిటీ అంటే ఏం లేదు బేటా, నంబర్ ఆఫ్ లోన్ పేర్ డొనేటెడ్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ టు ఫార్మ్ కోఆర్డినేషన్ బాండ్స్. అర్థమవుతుందా? మనకి ఏంటిది లైగాండ్ ఏం చేస్తుంది బేటా, ఇదేంటిది డోనర్. ఇదేం చేస్తుంది, సెంట్రల్ మెటల్ ఆటమ్కి ఇది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఏంటిది, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది కదా. సో ఈ లైగాండ్ అనేది ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది అనేది డెంటిసిటీ అన్నట్టు. అర్థమవుతుందా? ఒకవేళ ఇది 1 లోన్ పేర్ డొనేట్ చేసిందనుకో మనం మోనోడెంటల్ లైగాండ్ అంటాం లైగాండ్ని. ఒకవేళ 2 లోన్ పేర్స్ డొనేట్ చేసిందో మనం బైడెంటల్ లైగాండ్ అంటాం. 3 డొనేట్ చేస్తే ట్రైడెంటెడ్ అని, 2 కంటే ఎక్కువ డొనేట్ చేస్తే దాన్ని మనం పాలిడెంటెడ్ అని అంటాం. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద డెంటిసిటీ. సో లెట్ us మూవ్ ఆన్. బెటర్ సీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్. అండ్ ఇక్కడ నుంచి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి. ఎప్పుడు కానీ స్టార్టింగ్లో బెటర్ కాన్సన్ట్రేట్గా విను. స్టార్టింగ్లో ఎప్పుడు కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్టార్ట్ కావు. స్టార్టింగ్లో ఎప్పుడు కానీ మిడిల్లోకి వెళ్ళిన కొద్దీ మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది స్టూడెంట్స్ స్టార్టింగ్ 10 మినిట్స్ 15 మినిట్స్ చూసే అక్కడికే గివప్ ఇచ్చేస్తారు, బ్యాక్ వెళ్ళిపోతారు, వదిలేస్తారు అక్కడికే. కానీ వాళ్ళకి తెలియదు మధ్యలో నుంచే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కానీ మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్లో మొత్తం ఎండ్ అయిపోతుంది. సో కాన్సన్ట్రేట్గా వినండి, మీరు డిస్కరేజ్ కాకండి, అవసరమైతే కొంచెం బ్రేక్ తీసుకోండి. ఓకేనా? సీ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వాట్, డెంటిసిటీ. ఏంటి బేటా, డెంటిసిటీ. ఫస్ట్ ఏంటంటే మోనోడెంటల్ లైగాండ్. ఏంటి బేటా, మోనోడెంటెడ్ లైగాండ్. అండ్ సి, సో మోనోడెంటల్లో మనకి సేమ్ న్యూట్రల్ లైగాండ్స్ ఉంటాయి అండ్ క్యాటియానిక్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్న లైగాండ్స్. నెక్స్ట్ ఏంటిది యానియానిక్. 3 టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉంటాయి. ఓకేనా? సీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద న్యూట్రల్ లైగాండ్. ఖచ్చితంగా ఇందులో ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాల్సిందే, ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే, లేకపోతే చాలా కష్టమైంది. ఒక్కసారి చూడు, ఇవన్నీ నీకు తెలిసిన కాంపౌండ్సే. ఆల్మోస్ట్ 90% ఇందులో నీకు తెలిసిన కాంపౌండే. ఖచ్చితంగా ఇలాగే సేమ్ ఒక పేపర్లో రాసుకొని గోడ మీద అంటించుకో. ఎప్పుడైతే లేస్తావో నీకు బ్రేక్ టైం ఉంటుందో
సో లేవగానే ఇవి చూడు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. NH3 న్యూట్రల్ లైగన్స్. హియర్ NH3ని మనం ఏమంటాం? అమైన్ అంటాం. నాట్ అమైన్, అమైన్. మనం ఇది ఒకవేళ NH3 అనేది మనకు లైగాండ్గా వస్తే దీన్ని మనం ఏమంటాం? అమైన్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటి? H2O. దీన్ని యాక్చువల్గా మనం వాటర్ అంటాం, బట్ ఇది లైగాండ్లో యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఆక్వా అంటాం. ఏమంటాం బేటా? ఆక్వా అంటాం. అండ్ NO అంటే ఏంటి? దీన్ని మనం నైట్రోసైల్ అంటాం. ఏమంటాం బేటా? నైట్రోసైల్. అండ్ PH3ని మనం ఫాస్ఫోఫైన్ అంటాం. ఏమంటాం? బాబాయ్ అనండి, మీరే అనండి, స్పెల్లింగ్ ఉంది ఇక్కడ. ఓకే, సి హియర్. మళ్ళీ ఓటుని ఏమంటాం మనం? డై నైట్రోజన్ అంటాం. ఏమంటాం బేటా? డై నైట్రోజన్ అంటాం. అండ్ N2ని మనం ఓటుని డై ఆక్సిజన్ అంటాం. అండ్ N2ని మనం డై నైట్రోజన్ అంటాం. ఓకేనా బేటా? NH3OHని మనం మిథైల్ ఆల్కహాల్ అంటాం. ఓకేనా? మిథైల్ ఆల్కహాల్ అంటాం. ఇది లైగాండ్గా మనకు వచ్చేది ఉంటే దీన్ని మనం మిథైల్ ఆల్కహాల్ అంటాం. అండ్ N2ని అర్థమవుతుంది ఏమంటాం? నైట్రోజన్ అంటాం, డై నైట్రోజన్ అంటాం. అండ్ NH2NH3 దీన్ని మనం ఏమంటాం? హైడ్రజీన్ అంటాం. ఏమంటాం బేటా? హైడ్రజీన్ అంటాం. నెక్స్ట్ CH3NH3 దీన్ని మనం ఏమంటాం? మిథైల్ అమైన్ అంటాం. ఏమంటాం బేటా? మిథైల్ అమైన్ అంటాం. NH3NH2. నెక్స్ట్ ఏంటిది? CH3OCH3 దీన్ని మనం డైమిథైల్ ఈథర్ అని అంటాం. ఓకేనా బేటా? సో దీంట్లో మేజర్గా ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, బట్ ఎక్కువగా మనకు యూజ్ అయ్యేది ఏంటంటే NH3, H2O, నైట్రోసైల్ అండ్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ CO కూడా యూజ్ అయ్యింది మనకు. నెక్స్ట్ ఏంటిది? NH2O వచ్చిన హైడ్రోజన్ యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే క్యాటయానిక్ లైగండ్. ఏంటిది? క్యాటయానిక్ లైగండ్స్. NO+. ఏంటిది? NO+ అంటే ఏంటిది? నైట్రోసైలియం అంటారు దీన్ని, లేదా నైట్రోసోనియం అంటారు. ఏమంటారు బేటా? నైట్రోసైలియం అంటారు, నైట్రోసోనియం అని కూడా అంటారు. ఓకేనా? అండ్ NO2+ని మనం ఏమంటాము? నైట్రోనియం అంటాం. అండ్ NH2NH3 దీన్ని మనం ఏమంటాం బేటా? NH2NH3 పాజిటివ్. ఇక్కడ NH2NH3 పాజిటివ్. దీన్ని మనం హైడ్రోజీనియం అంటాం. సి హియర్ గాయస్, ఇక్కడ NH2NH3 ఇది NH2NH3. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ లేదు, దీన్ని మనం హైడ్రోజీన్ అంటాం. ఇక్కడ ఏంటిది? హైడ్రోజీనియం అంటాం. ఓకేనా? మనం ఏమని చెప్పుకున్నాం? క్యాటయానిక్ లైగండ్, దాని ఎండింగ్లో మనం IUM వస్తుందని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సో దానికోసం అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది? F-. దీన్ని యాక్చువల్గా మనం ఫ్లోరైడ్ అంటాం, బట్ మనం ఇది లైగాండ్గా వచ్చిందనుకో దీన్ని ఏమనాలి? మనం ఫ్లోరిడో అంటాం లేదా ఫ్లోరో అంటాం. Cl-ని క్లోరిడో అంటాం లేదా క్లోరో అంటాం. Br-ని మనం బ్రోమిడో అంటాం లేదా బ్రోమో అంటాం. నెక్స్ట్ I-ని అయోడో అంటాం లేదా ఐడిడో అంటాం. నెక్స్ట్ O2-ని ఆక్సిడో అంటాం లేదా ఆక్సో అంటాం. S2-ని సల్ఫిడో ఆర్ సల్ఫో అంటాం. OH-ని హైడ్రాక్సిడో లేదా హైడ్రాక్సో అంటాం. CH3O-ని మనం మిథాక్సిడో లేదా మిథాక్సో అంటాం. నెక్స్ట్ CH3-O- రెండు సార్లు రాసిన. హియర్ O2-ని మనం సూపర్ ఆక్సిడో ఆర్ సూపర్ ఆక్సో అంటాం. నెక్స్ట్ O2-2-ని మనం పెరాక్సిడో ఆర్ పెరాక్సో అంటాం. నెక్స్ట్ N3- ఏంటిది? ఎజైడో. నెక్స్ట్ NH3- దీన్ని మనం అమైడో అంటాం. NH2-2- మనం ఏమంటాం? ఇమిడో అంటాం. ఇది అమైడో, ఇది ఇమిడో. నెక్స్ట్ H2-ని మనం హైడ్రాక్సిడో అంటాం. సో దీంట్లో క్యాటయానిక్ లైగండ్లో మొత్తం ఇంపార్టెంటే. అండ్ దీంట్లో మనకు జనరల్గా ఫస్ట్ ఈ క్లోరైడ్ అన్న క్లోరిన్, బ్రోమిన్, సో ఇవన్నీ మొత్తం అడుగుతాడు. నెక్స్ట్ ఇది ఆక్సిడో కూడా అడుగుతాడు జనరల్గా మనకి. నెక్స్ట్ OH- కూడా అడుగుతాడు. నెక్స్ట్ S2 కూడా అడుగుతాడు. నెక్స్ట్ హైడ్రోజన్ అడుగుతాడు ఇది. అండ్ ఈ సూపర్ పెరాక్సో కూడా అడుగుతాడు. సో ఇవన్నీ కూడా మీరు జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా? అవసరమైతే మీకు ఏదైనా పని ఉంటే దీన్ని సేమ్ ఇలాగ రాసుకొని ఒక దగ్గర అతికించుకోండి, లేదా ఇంకో దాంట్లో రాసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళండి. మీకు ఎప్పుడంటే అప్పుడు, మీరు ఎప్పుడు ఏదైనా ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నా, ఏదైనా సినిమాకి వెళ్ళినా, టీవీ చూస్తున్నా, ఏం చేస్తున్నా, మీ ఫ్రీ టైంలో ఒక్కసారి పేపర్ తీసి చూడండి.
ఈజీగా వచ్చేస్తే దేన్ని ఏమంటారో మీకోసమే గాయస్ ఇదంతా. దిస్ ఈజ్ ఫర్ యూ, యువర్ ఫ్యూచర్. మీకోసం మీరు చదువుతున్నారు. జస్ట్ ఈ 1 మంత్ ఫోకస్ చేసేసి ఎంసెట్లో సీటు ఇలా వచ్చేస్తుంది. సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుంది. అర్థమవుతుందా? క్యాంపస్లో అయిపోయినట్టు క్యాంపస్ ప్లేస్మెంట్లో సీట్ వస్తుంది, జాబ్ వస్తుంది. ఓకేనా? సో అందుకనే కాన్సన్ట్రేట్గా విను. సో ఇది అబౌట్ మోనోడెంటల్ లైగండ్స్, న్యూట్రల్, క్యాటయానిక్ అండ్ యానియానిక్. ఓకేనా? సో లెట్ us మూవ్ ఆన్. Guys, let us see the bidental ligands. Very important bidental ligands. సో ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఎంసెట్లో, నీట్లో, జేఈలో. చాలా మటుకు డొనేటింగ్ సైట్స్ ఏమైనా అడుగుతాడు. ఓకేనా? సో కాన్సన్ట్రేట్గా వినండి. అండ్ మనకి డిఎంజీ అనేటువంటిది దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. డైమిథైల్ గ్లయాక్సమ్ ఆక్సిమేట్ నుంచి. సో కాన్సన్ట్రేట్గా వినండి. సియర్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బైడెంటల్ లైగండ్స్. సారీ గైస్, నేను ఇంతకుముందు అసలు మోనోడెంటల్ లైగండ్స్ అంటే ఏంటో చెప్పినా కానీ అసలు మోనోడెంటల్ లైగండ్స్ గురించి చెప్పినా కానీ అసలు మోనోడెంటల్ లైగండ్స్ అంటే ఏంటో చెప్పలేదు. మోనోడెంటల్ లైగండ్స్ అంటే ఏం లేదు, లైగండ్స్ కెన్ డొనేట్ 1 లోన్ పేర్. అంటే మోనోడెంటల్ లైగండ్స్ అని కూడా ఒకటే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. సో బైడెంటల్ లైగండ్స్ అంటే ఏం లేదు, విచ్ హ్యాస్ 2 డొనేటింగ్ సైట్స్. అంటే 2 డొనేటింగ్ సైట్స్ ఉంటాయి. అంటే మొత్తం 4 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. అంటే 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. అర్థమవుతుందా? బైడెంటల్ లైగండ్స్ ఏం చేస్తాయి? 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. దేనికి బేటా? సెంట్రల్ మెటల్ యాటమ్కి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి డొనేట్ చేస్తాయి. సీ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇథైలిన్ డైఅమైన్. ఇథైలిన్ డైఅమైన్ దీన్ని మనం షార్ట్ కట్స్లో ఈఎన్ అని అంటాం. అర్థమైందా? మనకి ఎగ్జామ్లో కాంప్లెక్స్లో మనకు ఈఎన్ అనేది ఇస్తారు. సో ఇంత పెద్ద స్ట్రక్చర్ అనేది మనకి ఇవ్వడు. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈఎన్సి హియర్? NH2 CH2 CH2 ఎండింగ్లో మనకి NH2 అనేటువంటివి ఉంటాయి. అర్థమైందా? సో ఈ మధ్యలో ఏంది? ఇది ఇథైలిన్, ఇదేంటి? 2 అమైన్స్. సో డై అమైన్ అన్నట్టు. అర్థమవుతుందా? సో దీంట్లో అమైన్స్ ఉన్నాయి కదా, 2 అమైన్ గ్రూప్స్లో నైట్రోజన్ దగ్గర మనకు లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా బేటా. ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ 2 కూడా డొనేటింగ్ సైట్స్ అన్నట్టు. ఇదొక డొనేటింగ్ సైట్స్, ఇదొక డొనేటింగ్ సైట్స్. సో ఈ నైట్రోజన్ ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది దేనికి? సెంట్రల్ మెటల్ యాటమ్కి. అండ్ ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సి హియర్ గైస్, నేను ఈ స్ట్రక్చర్ని ఇట్లా రాసిన చూడండి. CH2 ఉంది, NH2 ఇట్లా రాసేసిన. సో ఈ NH2 దగ్గర ఒక లోన్ పేర్ ఉంటుంది. ఇది మెటల్కి, సెంట్రల్ మెటల్ యాటమ్కి మనకు డొనేట్ చేస్తుంది ఒక లోన్ పేర్ని. సో ఇది కూడా ఒకటి డొనేట్ చేస్తుంది. అర్థమైందా? సో దాని ద్వారా ఇక్కడ ఏం ఫామ్ అయింది గైస్? సి హియర్ CH2 NH2 మెటల్తో బాండ్ ఫామ్ చేస్తాయండి. CH2 మొత్తం ఎన్ని? 1 2 3 4 5. సో ఇవన్నీ కలిపి ఒక రింగ్ లాగా ఏర్పడినాయి చూడండి గైస్. ఇది కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ చేస్తుంది కదా ఈ నైట్రోజన్ దీంతో. అర్థమవుతుందా? సో మొత్తం ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్ ఏర్పడింది కదా, రింగ్. అర్థమవుతుందా? సో ఈ రింగ్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఒక నైట్రోజన్, ఇక్కడ కార్బన్, ఇక్కడ నైట్రోజన్, ఇక్కడ మెటల్. మొత్తం ఎన్న 5 ఉన్నాయి. అందుకని దీన్ని మనం ఏమంటామంటే 5 మెంబర్డ్ రింగ్ అంటాం. అర్థమవుతుందా? 5 మెంబర్డ్ రింగ్ అంటాం. యాక్చువల్గా ఇది చిలేషన్లో వస్తుంది, బట్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఫస్ట్ చెప్పుకుంటున్నాం, అక్కడ మళ్ళీ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే, సో ఈ రింగ్ని మనం చీలేటింగ్ రింగ్ అంటాం, లేదా కీలేటింగ్ రింగ్, లేదా చీలేటింగ్ రింగ్, ఏదైనా ఒకటి నీ ఇష్టం. నెక్స్ట్ ఏంది? ఈ ప్రాసెస్ని, ఈ రింగ్ ఏర్పడే ప్రాసెస్ని మనం చీలేషన్ అంటాం. ఏదైతే లైగాండ్ చీలేషన్స్లో పార్టిసిపేట్ చేస్తుందో, చీలేషన్లో, అది స్టేబుల్ అన్నట్టు. అంటే ఏంటిది? ఇప్పుడు ఇథైలిన్ డైఅమైన్ ఏంటిది? స్టేబుల్. సో ఇది ఏ రింగ్ ఫామ్ చేసింది? 5 మెంబర్డ్ రింగ్ని ఫామ్ చేసింది. ఎప్పుడు కానీ స్టెబిలిటీలో 5 మెంబర్డ్ రింగ్, 6 మెంబర్డ్ రింగ్ అండ్ 7 మెంబర్డ్ రింగ్. 7 మెంబర్డ్ రింగ్ అనేది ఆల్వేస్ ఎక్కువ స్టేబుల్ ఉంటుంది 5 మెంబర్డ్ రింగ్ అంటే. దాని తర్వాత 6 మెంబర్డ్ రింగ్, దాని తర్వాత 5 మెంబర్డ్ రింగ్. అండ్ 4 మెంబర్డ్, 3 మెంబర్డ్, 2 మెంబర్డ్ రింగ్స్ అనేటువంటి అన్స్టేబుల్ అన్నట్టు, కొంచెం స్టేబుల్గా ఉండవు. సో లెట్ us see the నెక్స్ట్ ఎగ్జాంపుల్. బేటా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఆక్సాలేట్. ఏంటిది బేటా? ఆక్సాలేట్ని మనం OX తోని ఇండికేట్ చేస్తాం. అర్థమవుతుందా? ఎగ్జామ్లో OX అనే వస్తుంది. సో ఆక్సాలేట్లో కూడా సి హియర్ C డబుల్ బాండ్ O, ఇక్కడ O-. అర్థమవుతుందా? సి దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, C డబుల్ బాండ్ O- బాండ్ COO-, ఇట్లా కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? సో C డబుల్ బాండ్ O-, నెక్స్ట్ సో C డబుల్ బాండ్ O-, ఇక్కడ ఆక్సిజన్ దగ్గర మైనస్ ఉంది కదా, సో ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా. సో ఇది ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తున్నట్టు. ఇవి 2 డొనేటింగ్ సైట్స్ అన్నట్టు, ఆక్సిజన్.
అర్థమవుతుందా? దీన్ని ఏమంటాం? ఆక్సాలేట్ అంటాం. సి హియర్ ఈ ఆక్సిజన్ ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది మెటల్కి, ఈ ఆక్సిజన్ ఒక డొనేట్ చేస్తుంది. సి హియర్ డొనేట్ చేసింది ఇక్కడ మెటల్కి. అప్పుడు ఏమైపోతుంది? ఇది కూడా సేమ్ దీనిలాగానే 5 మెంబర్ రింగ్ని ఫామ్ చేసింది. ఇక్కడ కార్బన్, ఈ ఆక్సిజన్ బాండింగ్లో లేదు. అర్థమవుతుందా? కార్బన్ కార్బన్ అండ్ ఇక్కడ ఈ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్, ఈ 2 ఆక్సిజన్స్ లేవు బాండింగ్లో, ఇది ఓకేనా. సో ఇది కూడా సేమ్ 5 మెంబర్ రింగ్ని ఫామ్ చేసింది. సో ఇది కూడా దీంట్లో కూడా చీలేషన్ ఉంటుంది. ఈ ఒక చీలేషన్ రింగ్ అనేటువంటి ఫామ్ చేసింది. సో మనం ఎన్ని రింగ్స్ ఫామ్ అయితే అని తెలుసుకోవాలంటే ఏంటంటే ఏం లేదు, దాని డెన్సిటీ -1 డెన్సిటీ -1 చేస్తే మనకు ఎన్ని రింగ్స్ ఫామ్ అయితే తెలుస్తుంది. సో మనం బైడెంటల్ లైగండ్ కదా, డెన్సిటీ ఎంత 2, డెన్సిటీ ఎంత 2, 2 - 1 ఎంత 1, 2 - 1 ఎంత 1, అంటే ఎంత 1 రింగ్ అనేటువంటి ఫామ్ చేస్తాయి బైడెంటల్ లైగండ్స్ అనేటువంటి. ఓకేనా. సో లెట్ us see the నెక్స్ట్ వన్, థయోసైనిడో. దీని ఫార్ములా ఏంటిది? S-C∧N, SCN అంటాం దీన్ని. అర్థమవుతుందా? సో S పైన నెగిటివ్ ఛార్జ్ అనేటువంటిది ఉంటుంది, C∧N. సో ఈ S ఒక లోన్ పేరుని డొనేట్ చేస్తుంది, అంటే మైనస్ అంటే ఏంటిది? నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్, అంటే ఒక లోన్ పేరు అన్నట్టు. నెక్స్ట్ ఏంటిది? నైట్రోజన్ కూడా ఒక లోన్ పేరుని డొనేట్ చేస్తుంది ఇక్కడ నుంచి. ఇవి నైట్రోజన్ ఒక డొనేటింగ్ సైట్ అండ్ సల్ఫర్ ఒక డొనేటింగ్ సైట్. అర్థమవుతుందా బేటా? చాలా సింపుల్, వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. లెట్ us see the next example. DMG. Again this is very important, very important. మళ్ళీ చెప్తున్నా, వి ఇంపార్టెంట్. See here, DMG అంటే ఏం లేదు, డైమిథైల్ గ్లైఆక్సిమేట్. సో దీని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా బేటా? స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఇలా ఉంటుంది. సియర్ కార్బన్కి ఇటు ఒక మిథైల్ గ్రూప్, డైమిథైల్ 2 మిథైల్ అయిపోయినాయి. అండ్ గ్లైఆక్సిమేటో, సియర్ గ్లైఆక్సిమేటో సి అండ్ ఇక్కడ దీనికి డబుల్ బాండ్ N, ఇక్కడ కూడా డబుల్ బాండ్ N, అండ్ పైన ఒక OH ఉంటుంది, కింద O- ఉంటుంది. ఇక్కడ OH ఉంటుంది, ఇక్కడ O- ఉంటుంది. లేదా దీన్ని పైనకి తీసుకెళ్ళచ్చు అన్నట్టు. ఇక్కడ O- ఉంటుంది, ఇక్కడ OH ఉంటుంది అన్నట్టు. ఈ OH పొజిషన్ ఇటన్నా రావచ్చు, ఇది ఇటన్నా వెళ్ళచ్చు అన్నట్టు. ఓకేనా. దీంట్లో డొనేటింగ్ సైట్స్ ఏంటిది? సి హియర్ ఈ నైట్రోజన్ ఒక డొనేటింగ్ సైట్, ఇది ఒక డొనేటింగ్ సైట్. దీని దగ్గర ఒక లోన్ పేరు, దీని దగ్గర లోన్ పేరు ఉంటుంది. సో ఇవి 2 డొనేటింగ్ సైట్స్ అన్నట్టు. ఓకేనా. ఈ ఆక్సిజన్ అనేటువంటి డొనేట్ చేయదు బేటా, ఈ ఆక్సిజన్ డొనేట్ చేయదు. ఇది మెటల్తోని హైడ్రోజన్ బాండింగ్, ఇది హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇది డొనేట్ చెయ్యదు ఆక్సిజన్ అనేది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెటల్కి డొనేట్ చేస్తుంది అనుకుందాం. ఇది సేమ్ ఏంటిది? ఇది సేమ్ 5 మెంబర్ రింగ్ని ఫామ్ చేస్తుంది మెటల్కి డొనేట్ చేస్తే. ఓకేనా. 5 మెంబర్ ఒక DMG 5 మెంబర్ రింగ్స్ని, ఒక 5 మెంబర్ రింగ్ని ఫామ్ చేస్తుంది. DMG అంటే ఏంటిది? సో దీని డెన్సిటీ ఎంత? 2. దీని డెన్సిటీ ఎంత? 2. 2 - 1 ఈజ్వల్ ఎంత? 1. సో ఇది 1 5 మెంబర్ రింగ్ని చేస్తుంది. సో 1 రింగ్ అదేంటిది? 5 మెంబర్ రింగ్. సో ఇది కూడా దీంట్లో కూడా చీలేషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకేనా. సో అందుకని ఇది కూడా ఏంటి? స్టేబులే. సో లెట్ us see the నెక్స్ట్ ఏంటిది? బైపిరిడిన్ వెరీ ఇంపార్టెంట్. బైపిరిడిన్, సీ ద స్ట్రక్చర్ ఆఫ్ బైపిరిడిన్. సో ఇది స్ట్రక్చర్, బైపిరిడిన్ స్ట్రక్చర్. సో దీంట్లో నైట్రోజన్ ఈ నైట్రోజన్ దగ్గర ఏముంటాయి? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవేంటిది? మెటల్కి, సెంట్రల్ మెటల్ ఆటమ్కి మనకి ఏంటిది? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. సో ఇది ఏంటిది? 1 2 సి హియర్ ఇక్కడ కార్బన్ నైట్రోజన్ అండ్ ఇది మెటల్. సో మొత్తం ఎన్ని? 5 బాండ్స్. సో ఇది కూడా ఏంటిది? చీలేటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది కూడా స్టేబులే. ఓకేనా. నెక్స్ట్ సి ద హైడ్రోజన్లో సి హియర్ NH2 బాండ్. సో ఇక్కడ లోన్ పేరు ఉంటుంది, సో ఇది మెటల్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఇదేంటిది? 3 మెంబర్డ్ రింగే ఫామ్ చేస్తుంది. సి హియర్ N. ఓకేనా. సో ఇదేంటిది? మెటల్ 3 రింగ్, 3 మెంబర్డ్ రింగ్. సో ఇదేంటిది? నాట్ స్టేబుల్ వెన్ కంపేర్డ్ టు E5. సో E5తో కంపేర్ చేసుకుంటే ఇది నాట్ స్టేబుల్. సో దిస్ ఈస్ అబౌట్ ద బైడెంటల్ లైగండ్. సో లెట్ us see the పాలిడెంటల్ లైగండ్. లెట్ us మూవ్ ఆన్. బేటా పాలిడెంటల్ లైగండ్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మనకు ఈ నికెల్ DMG ఉంది కదా. సో ఇదేంటిది? సి హియర్ ఇది. సో దీని మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, సి హియర్ ఇది ఉంది కదా DMG. సో ఎప్పుడైతే నికెల్ అనేటువంటి ఆటం, నికెల్ ఉంటుంది కదా, ఈ నికెల్ అనేది ఈ DMGతో రియాక్ట్ చెందుతుందో అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే బ్లడ్ రెడ్ కలర్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సో నికెల్ మనకి ఇక్కడ DMGతోని, సి హియర్ నికెల్ DMG టేకెన్ 2. సో 2 DMGతోని ఇది కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇది ఏ కలర్ ఉంటుందంట? రెడ్
బ్లడ్ కలర్ ఉంటుంది, రెడ్ బ్లడ్ కలర్, అమ్మో బ్లడ్డే. సి హియర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు నీట్ ఎగ్జామ్లో అడిగిండు రెడ్ బ్లడ్ కలర్లో ఉంటుంది. సో అప్పుడు కాంప్లెక్స్ ఎట్లా ఫామ్ అయింది గాయస్ చెప్పండి. 2 డిఎంజీలు ఉంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఒక డిఎంజీ స్ట్రక్చర్ అంటే ఇది ఒక డిఎంజీ స్ట్రక్చర్. సి నేను మళ్ళీ ఇక్కడ రాస్తున్నా, CH3 C అండ్ CH3 అండ్ ఇక్కడ డబుల్ బాండ్ N అండ్ డబుల్ బాండ్ N. సో కింద OH మైనస్ ఉంటుంది, ఇక్కడ O బాండ్ H ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఇదేం చేస్తుంది? మెటల్తోని బాండ్ని ఫామ్ చేస్తుంది. దేనితోని? నికెల్తోని బాండ్ ఫామ్ చేస్తుంది, నికెల్. ఓకేనా? నెక్స్ట్ సి హియర్, సేమ్ ఇక్కడ ఇంకో నైట్రోజన్, ఇక్కడ ఇంకో నైట్రోజన్. దీనిపైన ఏంటిది? O మైనస్ ఉంటుంది, దీనిపైన O ఇక్కడ H ఉంటుంది. సి హియర్, ఇది డబుల్ బాండ్ సి బాండ్ ఇక్కడ CH3. సో ఇది స్ట్రక్చర్. సి ఓకేనా? స్ట్రక్చర్ అర్థమైందా? సి హియర్, ఇది స్ట్రక్చర్. ఇక్కడ చూడండి. సో ఈ కాంపౌండ్లో మనకి ఎన్ని చిలేటిన్ రింగ్స్ ఫామ్ అయినాయి? మనకు 2 డిఎంజీలు ఉన్నాయి. 2 డిఎంజీలు అంటే డెన్సిటీ ఎంత? 4. ఒక డిఎంజీ డెన్సిటీ 2, ఒక డిఎంజీ 2 డొనేట్ చేస్తుంది లోన్ పేర్స్ని. మనకు 2 డిఎంజీలు ఉన్నాయి కాబట్టి 4. అర్థమవుతుందా? సో ఈ 4 మైనస్ ఎంత? ఒకటి ఎంత? 3. ఏంటిది? 3. డెన్సిటీ మైనస్ ఎంత? 3. మొత్తం 3 రింగ్స్ని ఫామ్ చేస్తానట్టు, 3 రింగ్స్ని ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఈ ఫార్ములాని మనం యూజ్ చేయొద్దు, ఇది ఎక్సెప్షన్ అన్నట్టు. డెన్సిటీ రింగ్స్ ఎన్ని ఉన్నాయని ఈ ఫార్ములా ద్వారా చెప్పకూడదు. ఎట్లా చూడాలంటే ఒకసారి సి హియర్, ఇక్కడ హైడ్రోజన్ ఉంది చూసావా? ఈ హైడ్రోజన్ అనేది ఈ పక్కనున్న ఆక్సిజన్తో హైడ్రోజన్ బాండింగ్ని మనకు ఫామ్ చేస్తుంది. ఏంటిది? హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేస్తుంది. సో అందువల్లనే రింగ్స్లో తేడా వస్తుంది. సేమ్ హియర్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకు హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది అవుతుంది. సి హియర్ గాయస్, ఇక్కడ మనకు ఎన్ని రింగ్స్ ఏర్పడుతున్నాయి? సి హియర్, ఇదొక రింగు, ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్, మళ్ళీ ఆక్సిజన్ నైట్రోజన్, ఇక్కడ నికెల్, ఇక్కడ నైట్రోజన్. 1 2 3 4 5 6. మొత్తం ఇదేంటిది? ఒక 6 మెంబర్డ్ రింగ్. ఇది 6 మెంబర్డ్ రింగ్. నేను ఇక్కడ చూడండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఇది సి హియర్, ఇదేంటిది? 6 మెంబర్డ్ రింగ్. ఓకేనా? అండ్ సి హియర్, ఇది మనకు 5 మెంబర్డ్ రింగ్. మనకు ఆల్రెడీ తెలుసు, సేమ్ ఇంత ముందులాగానే ఇది 5 మెంబర్డ్ రింగ్, ఇది 5 మెంబర్డ్ రింగ్. సి హియర్, ఇది కూడా ఒక 5 మెంబర్డ్ రింగ్. నైట్రోజన్ ఉంది కదా, సి హియర్ ఇక్కడ బాండ్ ఉంటుంది కదా, సి హియర్, ఇది కూడా ఒక 5 మెంబర్డ్ రింగ్. నెక్స్ట్ ఇదేంటి? ఇది ఒక 6 మెంబర్డ్ రింగ్. ఆక్సిజన్ నైట్రోజన్ నికెల్ నైట్రోజన్ ఆక్సిజన్, ఇక్కడ హైడ్రోజన్. ఇది ఒక 6 మెంబర్డ్ రింగ్. అంటే ఏంటిది? ఈ కాంప్లెక్స్లో నికెల్ అనేది డిఎంజీతోని మనకు రెడ్ బ్లడ్ కలర్ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది కదా. ఈ కాంప్లెక్స్లో మనకి 2 5 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి అండ్ 2 6 మెంబర్డ్ రింగ్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? 2 × 6. ఓకేనా? మొత్తం 4 రింగ్స్ ఉన్నాయి. దాంట్లో 2 6 మెంబర్డ్ రింగ్స్, 2 5 మెంబర్డ్ రింగ్స్. అంటే దీనిలో చీలేషన్ అనేది విపరీతంగా జరుగుతుంది, చాలా జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక్కొక్క రింగ్ ఉన్నదే స్టేబుల్ ఉన్నప్పుడు మనకి దీంట్లో 4 రింగ్స్ ఉన్నాయి. చీలేషన్ ఎక్కువ జరుగుతుందిగా, అందుకని ఈ కాంప్లెక్స్ ఏంటిది? మోర్ స్టేబుల్. అర్థమవుతుందా? ఈ కాంప్లెక్స్ ఏంటిది? మోర్ స్టేబుల్. సో లెట్ us see the polydental ligands. Guys, polydental ligands ఏంటి guys? polydental ligands very very important. ఇక్కడ వి ఇంపార్టెంట్ అని రాసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనిలో మనం ఈడిటిఏ గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటంటే ఇథైలిన్ డైఅమైన్ టెట్రా ఎసిటేట్. ఇది ఒక హెక్సాడెంటెడ్ లైగండ్ అన్నట్టు, హెక్సాడెంటెడ్ లైగండ్ which donates more than 2 lone pair to central atom is called as a polydentate. Polydentate అంటే ఏంటిది? more than 2 lone pairs డొనేట్ చేసే వాటిని మనం polydentate అంటాం. అండ్ మనకు సిలబస్లో ఇది ఒకటి మాత్రం ఇంక్లూడ్ చేసిన ఏంటిది? ఇథిలిన్ డయామైన్, EDTA. ట్రైడెంటెడ్, టెట్రాడెంటెడ్, పెంటాడెంటెడ్ ఇవ్వలేదు. ఇదేంటిది? EDTA ఇచ్చిండు. సో ఇదేంటిది? పాలిడెంటెడ్. ఇదేంటిది? పాలిడెంటల్లో హెక్సాడెంటెడ్. అంటే 6 డొనేటింగ్ సైట్స్ ఉంటాయి గాయస్. ఎన్ని? మై లవ్లీ స్టూడెంట్స్, ఎన్ని ఉంటాయి? 6 డొనేటింగ్ సైట్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, సైన్ పెట్టేసిన. సి హియర్ N బాండ్ CH2
బాండ్ CH2 బాండ్ N. ఇదేంటిది సేమ్ మనం ఇథిలిన్ డయామైన్ చెప్పుకున్నాం కదా, ఇథిలిన్ డయామైన్ దాని స్ట్రక్చరే. బట్ ఇక్కడ రెండు హైడ్రోజన్స్ని, ఇక్కడ ఉన్న రెండు హైడ్రోజన్స్ దేంతో రిప్లేస్ చేస్తున్నామంటే గైస్ దేంతో రిప్లేస్ చేస్తున్నాం? CH2OO- అంటే ఏంటంటే ఎసిటేట్ అయాన్తో మనం రిప్లేస్ చేస్తున్నాం. దేన్ని? రెండు హైడ్రోజన్స్ని. సేమ్ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, మొత్తం ఇక్కడ రెండు ఇక్కడ రెండు, మొత్తం 4 ఎసిటేట్ అయాన్స్తోని రిప్లేస్ చేసేసినాం. ఓకేనా బేటా? సి హియర్, దీన్ని మనం ఏమంటామంటే సి హియర్ ఇథైలిన్ డైఅమైన్, 2 అమైన్స్, టెట్రా ఎసిటేట్, 4 ఎసిటేట్ గ్రూప్లు వచ్చినాయి. అర్థమవుందా? టెట్రా ఎసిటేట్. దీన్ని మనం ఏమంటామంటే EDTA అంటాం. EDTA అని ఇస్తారు క్వశ్చన్లో. ఇదేంటిది బేటా? హెక్సాడెంటెడ్ లైగండ్. అర్థమవుతుందా? అండ్ గాయస్ ఇక్కడ మనం ఈ ఓనిది ఇక్కడ మైనస్ని తీసేసి ఇక్కడ హెచ్ పెట్టినాం అనుకోండి, అప్పుడు ఏంటిది ఈడ 3 డొనేటింగ్ ఎన్ని మొత్తం ఎన్ని ఇక్కడ ఫస్ట్ డొనేటింగ్ సైడ్ చూద్దాం. సి నైట్రోజన్ దగ్గర ఒకటి, ఈ నైట్రోజన్ దగ్గర ఒకటి. ఓకేనా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 4 ఎన్ని, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మొత్తం ఎన్ని 6 డొనేటింగ్ సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ పెట్టినాం అనుకోండి, మొత్తం 5 డొనేటింగ్ సైడ్సే వస్తాయి. అంటే EDTAలో ఇక్కడ హైడ్రోజన్ పెట్టినాం అనుకోండి, ఇది 5 అంటే పెంటా డెంటెడ్ లైగండ్ కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో హైడ్రోజన్ పెట్టినాం అనుకోండి, ఏంటిది మొత్తం 4 టెట్రా డెంటెడ్ లైగండ్ కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా? దీంట్లో ఇక్కడ హైడ్రోజన్ పెట్టినాం అనుకోండి, ఇది అప్పుడేంటిది ట్రైడెంటల్ లైగండ్ కూడా వర్క్ చేస్తుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇది మనకు అడగచ్చు, EDTAలో ఎన్ని డొనేటింగ్ సైట్స్ ఉన్నాయంటే ఏమని చెప్తారు మీరు? 6 డొనేటింగ్ సైట్స్ ఉన్నాయి. ఇది మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయగలుగుతుంది? 6 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏంటిది? మొత్తం 12 ఎలక్ట్రాన్స్. 6 లోన్ పేర్స్ లేదా 12 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు, వాడి ఇష్టం. సో లెట్ us see ద నెక్స్ట్ వన్. ఏంటిది? అంబిడెంటల్ లైగండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంబిడెంటల్ లైగండ్స్ అంటే ఏంటంటే హ్యావింగ్ 2 డిఫరెంట్ డోనార్ యాటమ్స్. 2 డిఫరెంట్ డోనార్ యాటమ్స్ ఉంటాయి ఒకటే లైగండ్ దగ్గర. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కోఆర్డినేషన్, అంటే కోఆర్డినేషన్ టైంలో ఇట్ కెన్ డొనేట్స్ ఓన్లీ 1 లోన్ పేర్. తన దగ్గర 2 డొనేటింగ్ సైట్స్ ఉంటాయి, బట్ డొనేట్ చేసే టైం వచ్చినప్పుడు అది ఓన్లీ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే డొనేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సైనో అండ్ ఐసోసైనో, CN- సైనో ఐసోసైనో. అండ్ కార్బన్ దగ్గర కార్బన్ కూడా డొనేట్ చేస్తుంది, నైట్రోజన్ కూడా డొనేట్ చేస్తుంది. బట్ ఎట్ ద టైం రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే డొనేట్ చేస్తుంది. ఒకవేళ కార్బన్ డొనేట్ చేసింది అనుకోండి, సైనో అంటాం. లేదు, నైట్రోజన్ డొనేట్ చేసింది అనుకో, దాన్ని మనం ఏమంటాం? ఐసోసైనో అంటాం. ఓకేనా? నెక్స్ట్ దీంట్లో హియర్ సల్ఫర్ డొనేట్ చేస్తే దీన్ని థయోసైనో అంటాం. నైట్రోజన్ డొనేట్ చేస్తే దీన్ని ఐసోథయోసైనో అంటాం. ఓకేనా? ఇదేంటిది? అంబిడెంటల్ లైగండ్. సో లెట్ us see ద ఫ్లెక్సిడెంటల్ లైగండ్స్. సో సేమ్ ఇవి కూడా జస్ట్ లైక్ అంబిడెంటెడ్ కానీ కొంచెం డిఫరెంట్. ఏంటంటే లైగండ్స్ విచ్ కెన్ చేంజ్ దే డెన్సిటీ. ఇక్కడ డొనేటింగ్ సైట్ని చేంజ్ చేస్తుంది, బట్ ఇక్కడ ఏంటిది? డెన్సిటీనే చేంజ్ చేస్తుంది. అంటే మోనోడెంటెడ్ ఉంటే అది బైడెంటెడ్ ఉంటే అది మోనోడెంటెడ్గా యాక్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సేమ్ బైడెంటెడ్, ఒక్కటే 2 డెన్సిటీని షో చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది SO4 2- అండ్ CO3- ఉంది కదా, ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ మోనోడెంటల్ లైగండ్స్, బట్ సమ్ కాంపౌండ్స్ దే కెన్ యాక్ట్ యాజ్ ఎ బైడెంటల్ లైగండ్స్. అంటే ఇది కొన్ని కాంపౌండ్స్తో ఇది బైడెంటెడ్గా యాక్ట్ చేస్తుంది, కొన్ని కాంపౌండ్స్తో ఇది మోనోడెంటెడ్ కూడా యాక్ట్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇక్కడ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చిండు. దీంట్లో SO4- అనేది జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం సిలబస్లో కోఆర్డినేషన్ నెంబర్ 6 అండ్ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఈ రెండింటి గురించి మాత్రమే ఉంటుంది. కాంప్లెక్స్ ఉన్నాయనుకో, అయితే కోఆర్డినేషన్ నెంబర్ 6 అన్న ఫామ్ చేయాలి, లేదా కోఆర్డినేషన్ నెంబర్ 4 అన్న అది ఫామ్ చేయాలి. సి హియర్ ఇక్కడ NH3 టేకెన్ 5 ఉంది. అంటే NH3 మనకి 5 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది మోనోడెంటెడ్. అర్థమవుతుందా? అంటే 5 కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 5 అయిపోతుంది మనకు. అయితే 6 అన్న కావాలి, లేకపోతే 4 అన్న కావాలి. ఇక్కడ SO4 ఉన్నది,
ఇది అయితే ఒక్కటి డొనేట్ చేస్తుంది లేదా 2 డొనేట్ చేస్తుంది. 2 డొనేట్ చేస్తేనేమో 5 + 2 7 అయిపోద్ది. మనకు 7 కోఆర్డినేషన్ నెంబర్ గురించి మన సిలబస్లో లేదు, ఓన్లీ 6 గురించే ఉన్నది. అంటే ఇది ఒక్కటి డొనేట్ చేస్తే ఇక్కడ 6 అయిపోద్ది అన్నట్టు. అంటే ఇది ఏంటిది, మోనోడెంటెడ్గా వర్క్ చేస్తుంది ఇందులో. అర్థమవుతుందా? అండ్ సీదా ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇందులో SO4 అనేటువంటిది బైడెంటెడ్గా వర్క్ చేస్తుంది. బైడెంటెడ్గా ఎలా చెప్పండి, ఇక్కడ NH3 అనేది 4 NH3 ఉన్నాయి, 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి, అంటే 4 కోఆర్డినేషన్ బాండ్ని ఫామ్ చేస్తాయి. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ 4 అయింది కదా. అండ్ ఇది ఎన్ని డొనేట్ చేస్తే 6 అయిపోద్ది, మనకి ఎంతో కొంత డొనేట్ చేస్తుంది కదా SO4. ఆల్రెడీ కోఆర్డినేషన్ నెంబర్ 4 అయింది, బట్ ఇది ఎంతో కొంత డొనేట్ చేయాలి కదా, 1 అన్నా 2 అన్నా. హియర్ ఇది 1 డొనేట్ చేస్తే 5 అవుతుంది. 5 మనకు కోఆర్డినేషన్ నెంబర్ 5 అనేది సిలబస్లో లేదు. 2 డొనేట్ చేస్తే ఏమవుతుంది, కోఆర్డినేషన్ నెంబర్ 6 అయిపోద్ది. ఓకేనా? సో ఇది బైడెంటెడ్. ఏంటిది, బైడెంటెడ్. ఇందులో బైడెంటెడ్గా యాక్ట్ చేస్తుంది, ఇందులో ఏమో మోనోడెంటెడ్గా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ వరకు ఏంది గాయస్, మనకు లైగాండ్స్ అండ్ దాంట్లో ఉన్నటువంటి క్లాసిఫికేషన్ మోనోడెంటెడ్, బైడెంటెడ్ అండ్ పాలిడెంటెడ్, నెక్స్ట్ యాంబిడెంటెడ్, నెక్స్ట్ ఫ్లెక్సిడెంటెడ్, నెక్స్ట్ చీలేటింగ్ లైగాండ్స్ కూడా ఉంటాయి. చీలేటింగ్ లైగాండ్స్ కూడా ఉంటాయి. ఏం లేదు, చీలేటింగ్ లైగాండ్స్ అంటే ఏంటిది, ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకునేటప్పుడు మనకు ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. చీలేటింగ్ లైగాండ్స్ అంటే ఏంటిది, బైడెంటెడ్ ఆర్ పాలిడెంటల్ లైగాండ్స్. బైడెంటెడ్ కావచ్చు లేదా పాలిడెంటల్ లైగాండ్స్ కావచ్చు. అవి ఏం చేస్తాయి, అటాచ్డ్ ఒకదానికొకటి సెంట్రల్ మెటల్ ఆటమ్తో అటాచ్ అయ్యి అవి ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయి. అర్థమవుతుందా? దాన్ని మనం ఏమంటాం, చీలేటింగ్ రింగ్ అంటాం. ఆ ప్రాసెస్ని మనం చీలేషన్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు చీలేషన్ లైగాండ్ ఏంటిది కూడా అర్థమైందా? ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ లైగాండ్స్. ఓకేనా? సో లెట్ us మూవ్ ఆన్. నెక్స్ట్ వన్ అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్. ఏంటి బేటా, IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. IUPAC నామెన్క్లేచర్ నుంచి, EAN రూల్ నుంచి, వెర్నల్ థియరీ నుంచి క్వశ్చన్ గ్యారంటీ, ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది మూడిట్ల నుంచి, ఏదో ఒక క్వశ్చన్. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఒక్క చాప్టర్ చదివిన, మనకు ఎన్ని చాప్టర్స్ చదివినా కూడా పర్ఫెక్ట్గా చదవాలి. ఫస్ట్ సీదా IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కంపౌండ్స్. ఇక్కడ రాసాను చూసారా, ఇవి రూల్స్. ఇన్ని రూల్స్ ఉన్నాయి కదా అని చూసిన వెంటనే భయపడకండి. చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ లిటిల్గా మనం చదువుకుంటూ వెళ్దాం. క్వశ్చన్స్ చేసేటప్పుడు డెడ్ ఈజీ ఉంటుంది, ఉండకపోతే అడగండి. ఓకేనా? సి హియర్ ఫస్ట్ రూల్ ఏంటంటే బేటా ఫస్ట్ రూల్ ఏంటంటే ఏంటి, సి హియర్ ఫస్ట్ కేటయాన్ నేమ్ ఈస్ రిటర్న్ దెన్ యానయాన్. ఫస్ట్ మనం ఏం రాయాలి బేటా, కేటయాన్ యొక్క నేమ్ రాయాలి, దాని తర్వాత యానయాన్ నేమ్ రాయాలి. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ కేటయాన్ నేమ్ రాయాలి, తర్వాత యానయాన్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మరి మనకి ఏది కేటయాన్ ఏది యానయాన్ అనేది ఎట్లా తెలుస్తుంది సార్, చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకేనా? సి హియర్ CONH3 టేకెన్ 6, మనకు బయట Cl3 ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనకి కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో మనకు అంతో కొంత అయినా ఐడియా ఉంటుంది. ఏంటంటే క్లోరిన్కి మనకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని. ఇదేంటిది, క్లోరిన్ కదా, ఈ క్లోరిన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుందని ఐడియా ఉంది కదా. సో దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటిది, ఇది యానియాన్ అవుతుంది. దీనికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇప్పుడు ఇదేమవుతుంది కేటయాన్ అవుతుంది. ఇది యానియాన్ అవుతుంది, ఇది కేటయాన్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఫస్ట్ మనం ఏం రాయాలి, ఈ క్యాటయానిక్ పార్ట్ని ఫస్ట్ రాయాలి. అర్థమవుతుందా? క్యాటయానిక్ పార్ట్ని ఫస్ట్ రాయాలి నామెన్క్లేచర్లో, IUPAC నామెన్క్లేచర్లో. సో లెట్ us see ఇందులో చూడండి, K4 FeCN టేకెన్ 6 ఇది ఉంది చూసారా. సో దీంట్లో క్యాటయాన్ ఏది, K4 అనేటువంటిది క్యాటయాన్. K అనే పొటాషియం అనేది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, దీనికి +1 ఛార్జ్ ఉంటుంది. ఇంత కొంతైనా మనకు కొంతైనా ఐడియా కలిగి ఉండాలి. దీనికి ప్లస్ ఛార్జ్ ఉంటే దీనికి ఏంటి మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే, మన కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇస్తాడుగా, దాంట్లో స్టార్టింగ్ ఉండేది 90% క్యాటయాన్, దాని తర్వాతనే యానియాన్ ఉంటుంది. సియర్ ఇక్కడ ఫస్ట్ ఏముంది, క్యాటయాన్ ఉంది, తర్వాత ఏముంది, యానియాన్ ఉంది. ఇక్కడ ఫస్ట్ క్యాటయాన్ ఉంది, తర్వాత యానియాన్ ఉంది. సో ఫస్ట్ మనం దీంట్లో నేమింగ్లో ఏం రాయాలి, ఈ పొటాషియం ముందు చూసినామా, దీన్ని నేమింగ్లో ఫస్ట్ రాయాలి. ఇది క్యాటయాన్ కాబట్టి. నెక్స్ట్ ఏంటిది, దీంట్లో ఇదేంటిది, ఈ కాంప్లెక్స్ని ఫస్ట్ రాయాలి, క్యాటయాన్ కాబట్టి ఇది. ఓకేనా? ఫస్ట్ క్యాటయాన్ నేమ్, తర్వాత యానియాన్ నేమ్. ఫస్ట్ రూల్ ఫసక్. ఓకేనా? ఫసక్. నెక్స్ట్, ఇన్ కోఆర్డినేషన్ స్పియర్
ఫస్ట్ లైగాండ్ ఆర్ రిటెన్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దెన్ సెంట్రల్ మెటల్ యాటమ్. ఓకేనా? కోఆర్డినేషన్ స్పియర్లో మనకి ఇక్కడ ఏంటిది, సి హియర్ మనం క్యాటయాన్ ఫస్ట్ క్యాటయాన్ తర్వాత యానియన్ నేమ్ రాస్తాం కదా. తర్వాత మనం కోఆర్డినేషన్ స్పియర్లోకి వెళ్ళిపోతాం. కోఆర్డినేషన్ స్పియర్లో ఫస్ట్ మనం లైగాండ్ నేమ్ రాయాలంట. దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, సో లైగాండ్ నేమ్ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. దాని తర్వాత సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క నేమ్ రాయాలి. అర్థమవుతుందా? అండ్ సెంట్రల్ మెటల్ యాటమ్ నేమ్ తర్వాత ఏం రాయాలంటే దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ రాయాలి. నేను ఆ పాయింట్ ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు, మీరు రాసుకోండి. ఏంటంటే ఫస్ట్ లైగాండ్స్ యొక్క నేమ్ రాయాలి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం. ఇప్పుడు సేమ్ లైగాండ్స్ ఉన్నాయి అనుకో, నో ప్రాబ్లం. రెండు డిఫరెంట్ లైగాండ్స్ ఉన్నాయి అనుకో, ఒక లైగాండ్ నేమ్ ఏతో స్టార్ట్ అయింది అనుకో, ఒక లైగాండ్ నేమ్ బీతో స్టార్ట్ అయింది అనుకో, ఫస్ట్ ఏకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏతోని స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వస్తుంది కాబట్టి. ఓకేనా బేటా? సో తర్వాత లైగాండ్స్ తర్వాత మనం సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క నేమ్ రాయాలి. సెంట్రల్ మెటల్ యాటమ్ నేమ్ ఎండింగ్లో ఎండ్ అయిపోయిన తర్వాత మనం ఆక్సిడేషన్ నెంబర్ కూడా రాయాలి. మనం ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క నేమ్ ఎట్లా రాయాలంటే ఫస్ట్ చూడండి, లైగాండ్స్ ఉన్నాయి కదా, లైగాండ్స్ నేమ్ చూద్దాం. ఫస్ట్ లైగాండ్స్ నేమ్ ఐడితోని ఎండ్ అయింది అనుకో, ఐడిఈతోని. ఇప్పుడు క్లోరైడ్ ఉంది కదా, క్లోరైడ్ నేమ్ ఐడితోని ఎండ్ అవుతుంది కదా. సో దాని చివరిలో మనం ఐడి ఓ పెట్టాలి, క్లోరిడో అవుతుంది. అర్థమవుతుందా? క్లోరిడో అవుతుంది, దాన్ని క్లోరో అని కూడా అంటాం. సేమ్ ఇక్కడ ఏటీఓతో ఎండ్ అయితే చూసినావా, వాటికి ఏటీఓ పెట్టాలి. అర్థమవుతుందా? సి హియర్. ఇప్పుడు CO3 2- దీన్ని ఏంటిది, కార్బోనేటో. యాక్చువల్గా ఇది కార్బోనేట్ అయాన్స్, కార్బనేట్, ఇది కార్బోనేటో అయింది. ఎందుకంటే ఐడితోని ఎండ్ అవుతుంది కదా, సో దానికి ఓ వస్తుంది లాస్ట్కి. నెక్స్ట్ ఏంటిది, C2O4 2-, ఇదేంటి ఆక్సాలేటో, OX 2- ఆక్సాలేటో. నెక్స్ట్ ఇదేంటిది, సల్ఫేటో. ఇదేంటిది బేటా, థయో సల్ఫేటో. ఇదేంటిది నైట్రేటో. ఇదేంటిది సి హియర్ SO3 2-, ఇదేంటిది సల్ఫైటో. ఇదేంటి సల్ఫేటో, ఇది ఏ సల్ఫేటో. ఇదేంటి సల్ఫైటో. ఈడ 4 ఉంటుంది, ఈడ 3 ఉంటుంది. 2- సేమే. నెక్స్ట్ ఏంటి CH3CO-, ఇదేంటి ఎసిటేటో. ఇంతకుముందు మనం పాలిడెంటల్ లైగాండ్లో మనం దేని గురించి చెప్పేటప్పుడు చెప్పండి, గుర్తు చేయండి. ఇథిలిన్ డయామిన్ EDTA, ఇథిలిన్ డయామైన్ టెట్రాఎసిటేట్ గురించి చెప్పేటప్పుడు మనం ఈ ఎసిటేటోని మనం రాసినాం, నైట్రోజన్ దగ్గర హైడ్రోజన్ రిప్లేస్మెంట్ చేసి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే, ఇఫ్ సమ్ లైగాండ్ ఈజ్ ప్రజెంట్, సేమ్ చూసుకుంటూ కూడా చదవట్లే. సి హియర్, ఇఫ్ సేమ్ లైగాండ్ ఈజ్ ప్రజెంట్. నేను సేమ్ 10th క్లాస్లో ఇట్లా చూసుకుంటూ ఇంగ్లీష్ చదివేటప్పుడు, బేసికల్గా నేను తెలుగు మీడియం, ఇట్లా చదివేటప్పుడు అసలు చూసుకుంటే నాకు కరెక్ట్ చదవచ్చేది కూడా కాదు. అప్పుడు మా ఇంగ్లీష్ సార్ అనేది గుర్తుకొచ్చేది నాకు, చూసుకుంటూ చదవస్తలే అని. సేమ్ హియర్, సి హియర్, ఇఫ్ సేమ్ లైగాండ్ ఈజ్ ప్రజెంట్ more than one, then use alphabetical order. If same ligand is present more than once, then use alphabetical order. ఏంటంటే లైగాండ్స్ ఉంటాయి కదా, ఒకవేళ సేమ్ లైగాండ్సే 2 సార్లు వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని యూజ్ చేయాలి. 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా. అర్థమవుతుందా? 4 ఉంటే టెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ NH3 ఉంది. ఈ మొత్తం ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉంటే మనకి ఏమంటాం? హెగ్జా అంటాం. 6 ఉంటే హెగ్జా రాసుకోండి. 5 ఉంటే పెంటా, అది కూడా రాయాలి, మీకు తెలియదు. 5 పెంటా చెప్పాలి కదా సార్, మీకు చెప్తేనే తెలుస్తుంది. 6 ఉంటే ఏంటిది? హెగ్జా. 7 ఉంటే ఏంటిది? హెప్టా. సో ఇక్కడ దాకా పోదు కానీ 6 వరకే ఎక్కువ మోస్ట్లీ. నెక్స్ట్ ఏంటంటే, సియర్, ఇఫ్ కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ anionic, దెన్ సెంట్రల్ మెటల్ యాటమ్ నేమ్ ఎండ్స్ విత్ 8. వెరీ ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ anionic. ఒకవేళ మనం కోఆర్డినేషన్ స్పియర్ అనేటువంటిది యానయానిక్ పార్ట్లో వచ్చినట్టయితే సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క నేమ్ అనేటువంటిది ATEతోని ఎండ్ అవుతుంది.
మరి నార్మల్ నేమ్ చూడొద్దు, క్రోమియం అది అట్లా అట్లా చూడొద్దు. మనం ఏం చేయాలి, దాన్ని క్రోమేట్, సారీ అదంతా పక్కన పెట్టండి. దానికి గ్రీక్ నేమ్ ఉంటుంది కదా, దాని గ్రీక్ నేమ్ చివర్లా, సారీ రోమన్ నేమ్ అనుకుంటా, ఐ థింక్ రోమన్ నేమ్ చివర ఏటీ అనేటువంటిది రావాలి. సియర్ దీన్ని మనం క్రోమియం అంటాం కదా, సో క్రోమేట్. జింక్ అంటాం కదా, జింకేట్. ఇదేంటిది ఏజీ, సిల్వర్ కదా, సిల్వర్ కదా, దీన్ని అర్జెంటేట్ అంటాం. ఏజీ ఇది రోమన్ నేమ్, అర్థమవుతుందా, అర్జెంటేట్. ఎఫ్ఈ అంటే ఏంటిది ఐరన్ కదా, దీన్ని ఫెర్రస్ అని రోమన్ నేమ్లో అంటాం, దీన్ని ఫెర్రేట్ అంటాం. ఏటీ లాస్ట్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏయు ఆరేట్. నెక్స్ట్ నికేల్, సో నికలేట్. పీబీ ప్లంబం, ప్లంబేట్. సియు కాపర్, క్యూప్రేట్, క్యూప్రేట్, క్యూప్రస్ అంటారు దీన్ని, క్యూప్రేట్. ఓకేనా. సో ఇవి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఇవేంటి సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో ఇవేంటి రూల్స్, ఇవేంటి 4 రూల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4 రూల్స్. మధ్యలో కూడా అక్కడక్కడ కొన్ని రూల్స్ వస్తాయి. ఓకేనా, 2-3 రూల్సే ఉన్నాయి. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చేసేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ చేసేస్తున్నాం మనం ఇప్పుడు. ఓకేనా బేటా, ఏం చేస్తున్నారు అందరూ? ఒకవేళ బోర్ కొడితే కొంచెం బ్రేక్ తీసుకోండి. ఓకేనా, బ్రేక్ తీసుకోండి. యూ కెన్ టేక్ 5 to 10 minutes, ఒక 10 minutes బ్రేక్ తీసుకోండి. ఓకేనా బేటా, 10 minutes బ్రేక్ తీసుకోండి. కంటిన్యూ క్లాసెస్ సార్. నేను ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ ఏం చేస్తాను అంటే 2 partsగా డివైడ్ చేసి చెప్తాను. అర్థమవుతుందా? 2 shots అన్నట్టు. 1 shot అంటారు కదా అందరూ. 1 shotలో ఎంతైనా ప్రిపేర్ చేయడం అనేది చాలా కష్టం, చాలా టైం పడుతుంది, 5-6 hours పడుతుంది. సో అందుకని నేను 2 partsగా చేస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మొత్తం కంప్లీట్ చేస్తాను. ఓకేనా, బ్రేక్ అయిపోయిందా? ఓకే, లెట్ us see the few examples. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం. చూసినాం కదా. ఓకే, సో లెట్ us see the first example. K3FeCN taken 6. ఇప్పుడు మనం దీని యొక్క IUPAC నామెన్క్లేచర్ రాయాలి. ఏంటి బేటా? IUPAC నామెన్క్లేచర్ రాయాలి. మనకు రూల్ నెంబర్ 1 ఏంటిది బేటా? రూల్ నెంబర్ 1 ఏంటిది? ఫస్ట్ క్యాటయాన్ నేమ్ ఈజ్ రిటర్న్ దెన్ యానియాన్. సో ఇప్పుడు ఈ రెండిట్లో క్యాటయాన్ అనేది యానియాన్ అనేది చెప్పండి. సో ఫస్ట్ ఉన్నది మన స్టార్టింగ్ ఉన్నది 90% ఏమని చెప్పుకున్నాం? క్యాటయాన్ చెప్పుకున్నాం. ఇది ఏంటిది? కే, పొటాషియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, దీనికి ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, ఇదేంటిది? క్యాటయాన్. సో ఇదేంటిది? యానియాన్. సో రెండిట్లో ఫస్ట్ ఏం నేమ్ రాయాలి? దీని నేమ్ రాయాలి, దీని నేమ్ రాయాలి. అర్థమవుతుందా? సో దీని నేమ్ ఏంటిది? దీని నేమ్ ఏంటిది? పొటాషియం. సో దీనికి డై, ట్రై, టెట్రా అది రాయకూడదు. లైగాండ్స్ సేమ్ లైగాండ్స్ రిపీట్ అయితేనే దానికి మాత్రమే డై ట్రై టెట్రా అని రాస్తాం. దీనికి మనం రాయం, జస్ట్ పొటాషియం రాస్తాం. ఓకేనా, దీంట్లో ఏం ఎక్సెప్షన్స్ లేవు. ఓకేనా, నెక్స్ట్ ఏం రాస్తాం? యానియానిక్ పార్ట్. యానియానిక్ పార్ట్ ఏంటిది? ఇది. దీనికి మైనస్ ఛార్జ్ ఉంటుంది, దీనికి ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఓకేనా బేటా. నెక్స్ట్ సి హియర్, దీంట్లో ఇదేంటిది? కోఆర్డినేషన్ స్పియర్. కోఆర్డినేషన్ స్పియర్లో ఫస్ట్ ఏం రాయాలి? లైగాండ్ నేమ్ రాయాలి. లైగాండ్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఉంటే ఏంటిది? 6 ఉంటే ఏంటిది ప్రిఫిక్స్? హెక్సా. అండ్ ఇదేంటిది? ఇదేంటిది? సైనేట్. ఇదేంటి? సైనేట్. ఇది సిఎన్ మైనస్ అనేటువంటిది, సిఎన్ అనేటువంటిది ఇప్పుడు మనకి లైగాండ్గా వస్తుంది. దీని పేరేంటిది? యాక్చువల్గా దీని నేమ్ సైనైడ్. ఇదేమవుతుంది? సైనిడో అవుతుంది. సయనో అనొచ్చు, దీన్ని సైనిడో అని కూడా అనొచ్చు. రెండిట్లో ఏదైనా ఒకటి అనొచ్చు. పొటాషియం హెక్సా సైనిడో, నేను సైనిడో అని రాస్తున్నా, హెక్సా సైనిడో. ఇదేంటిది? ఎఫ్ఈ. ఓకేనా, ఎఫ్ఈ ఉంటే ఏంటి? దాన్ని మనం ఏమంటాం? ఫెర్రేట్. కాదు, ఫెర్రేటేనా? ఓకే, ఫెర్రేట్. లాస్ట్ మనకి ఏం రాయాలి? ఇక్కడ మనం ఇదేంటిది? సెంట్రల్ మెటల్ ఆటమ్ రాసిన తర్వాత దీన్ని ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయండి. ఆక్సిడేషన్ స్టేట్ చెప్పండి అందరూ, ఆల్ ఆఫ్ యూ. సో ఫస్ట్ దాని ఆక్సిడేషన్ స్టేట్ చెప్పండి, ఫైండ్ అవుట్ చేయండి అందరూ. ఎక్స్, దీన్ని మనం ఎక్స్ అనుకోవాలి. సో ఎక్స్కి ముందు ఇక్కడ 3 పొటాషియం ఉన్నాయి కాబట్టి 3 ప్లస్ ఎక్స్, నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ -1, 6 ఇంటూ -1 ఈజ్ఈక్వల్ టు ఎంత వచ్చింది చెప్పండి? -1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -1 పెట్టేసుకుందాం. 3 - 6 - 3 ఎంత అవుతుంది మనకు? -3 అవుతుంది. దీనికి మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి x - 3 ఈజ్ఈక్వల్ టు -1. ఈ -3 వెళ్తే ఏమవుతుంది? +3 అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? +2 అనేది ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? +2 నేనా? డిడ్ ఐ ఎనీ మిస్టేక్? సో ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది గాయస్.
ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉండదు, సారీ నేను ఇక్కడ మైనస్ ఛార్జ్ అని రాసిన, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉండదు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -3 టస్ ఏమొస్తుంది +3 అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ అంతా +3, ఇక్కడ +3 ఆక్సిడేషన్ స్టేట్. ఓకేనా, అర్థమైందా? ఫస్ట్ మనం ఏం రాసినాం బేటా, క్యాటయానిక్ నేమ్ రాసినాం ఫస్ట్, దాని తర్వాత యానియన్ నేమ్ రాసినాం. యానియన్ నేమ్ దీంట్లో కోఆర్డినేషన్ స్కేల్లో ఫస్ట్ ఏం రాసినాం, లైగాండ్ నేమ్ రాసినాం. నెక్స్ట్ లైగాండ్ నేమ్ ముందు ఏమన్నా ఇక్కడ లైగాండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ 2 ఉంటే డై అని, 3 ఉంటే ట్రై అని. సో ఇది తెలుసు కదా ప్రిఫిక్స్. నెక్స్ట్ ఏంటి, దీన్ని ఏం రాయాలి, ఇది ఒకవేళ, సో ఇదేంటి మనకు యానియన్ పార్ట్లోనే ఉంది కదా. సి హియర్, ఈ రూల్ చూడండి, ఇఫ్ కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ ఆన్ యానియానిక్ పార్ట్ దెన్ నేమ్ ఎండ్స్ విత్ 8. ఇదేంటిది, నేమ్స్ ఎండ్ విత్ 8. ఇదేంటిది, ఫెర్రేట్ అయింది. అర్థమైందా, ఫెర్రేట్ అయింది. ఒకవేళ ఇది క్యాటయానిక్ పార్ట్లో ఉందనుకో, ఇక్కడ ఏమవుతుంది, ఐరన్ వస్తుంది. సారీ, ఈ ఫెర్రస్ కాదు, ఇక్కడ ఏమొస్తుంది, ఐరన్ వస్తుంది. ఎఫ్ఈ అంటే ఏంటిది, ఫెర్రస్ వస్తుంది, ఇక్కడ ఫెర్రేట్ రాదు. ఓకేనా, ఫెర్రస్ వస్తుంది. నెక్స్ట్ లెట్ us డూ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి స్పీడ్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు అర్థమైపోయింది అనుకుంటా. CrNH3 టేకెన్ 4 Cl2 అండ్ Cl. సో రెండిట్లో యానియన్ అనేది క్యాటయాన్ అనేది చెప్పండి. సో ఇది యానియాన్, ఇదేంటిది క్యాటయాన్. ఫస్ట్ ఉన్నది మనకు ఆల్వేస్ ఏంటిది, క్యాటయాన్. ఓకేనా, ఫస్ట్ యానియాన్ నేమ్ రాయాలి. ఏం రాయాలి యానియాన్ నేమ్? యానియాన్ నేమ్ ఏంటిది, ఫస్ట్ క్యాటయాన్ నేమ్ రాయాలి. ఫస్ట్ క్యాటయాన్ నేమ్ రాయాలి. టెట్రా ఫస్ట్. ఈ సి హియర్, ఈ రెండు ఉన్నాయి కదా, 2 లైగాన్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది, ఇది అమ్మైన్, AMMIN, అమ్మైన్. ఇది నాట్ అమైన్, డబల్ M వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. నార్మల్ సింగిల్ M రాదు. నెక్స్ట్ ఇదేంటి, క్లోరైడ్. ఇది ఏతో ఎండ్ అవుతుంది, ఈ క్లోరైడ్ ఏమో Cతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ దీన్ని రాయాలి. సో 4 ఉన్నాయి కాబట్టి టెట్రా అమైన్. నెక్స్ట్ ఏంటిది, 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డై క్లోరో. ఇదేంటిది, క్రోమ్. ఇది Cr ఉంది కదా, దీనికి 8 అని రాయొచ్చా, రాయరాదు. ఇది యానియానిక్ స్పియర్ ఉన్నప్పుడు మాత్రమే లాస్ట్కి 8 వస్తుంది. అర్థమవుతుందా? సో ఇది ఓన్లీ నార్మల్, క్రోమియం అని రాయొచ్చు. క్రోమియం. ఓకేనా, క్రోమేట్ కాదు, క్రోమియం మాత్రమే. దీని ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది X అనుకుంటాం. ఇది 4x0. NH3 అనేది న్యూట్రల్ లైగాండ్. 4x0 0, అది రాయని అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ -1 ఎంత, -2 అన్నట్టు. X -2. నెక్స్ట్ ఇది -1 ఈజ్వల్ ఎంత అవుతుంది, ఇది -2 ఇంటూ -1 ఎంత, +3. సో ఇది ఇటు వస్తే ఏంటిది, +3 అవుతుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +3. మీరు ఫైండ్ అవుట్ చేయండి. నా వేలో నేను ఫైండ్ అవుట్ చేస్తున్న స్పీడ్గా మీరు ఫైండ్ అవుట్ చేయండి, ఈజీగా వస్తుంది. ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +3. అండ్ లాస్ట్కి ఏముంది మనకు, ఇదేంటి స్పెక్టేట్ అయాన్. ఇది లైగాండ్ కాదు, ఇదేంటి స్పెక్టేట్ అయాన్. ఇదేంటి, క్లోరైడ్. క్లోరిడో కాదు, క్లోరో కాదు, క్లోరైడ్ అంతే. అర్థమవుతుందా? టెట్రా అమైన్ డైక్లోరో క్రోమియం 3 క్లోరైడ్. సో లెట్ us do the next example. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే K4FeCN టేకెన్ 6. See here, ఇక్కడ మనకి ఇదేంటిది క్యాటయానిక్, ఇదేంటిది యానియానిక్. క్యాటయానిక్ ఫస్ట్ రాయాలి, ఓకేనా. క్యాటయానిక్ పార్ట్ ఫస్ట్ రాయాలి. దీని ఏంటిది, పొటాషియం అండ్ Fe కదా ఇది, సారీ ఇదేంటిది, దీంట్లో ఫస్ట్ ఏం రాయాలి, లైగాండ్ నేమ్ రాయాలి. హెక్సా సయనో ఆర్ సైనిడో. ఇదేంటిది, ఇదేంటిది యానియానిక్ పార్ట్ వచ్చింది కాబట్టి ఇదేంటిది, ఫెర్రేట్. లాస్ట్కి 8 వస్తుంది. ఫెర్రేట్ 4th రూల్ ప్రకారం ఇదేంటిది 8 వస్తుంది. ఎందుకంటే ఇది యానియానిక్ పార్ట్లో ఉంది. కోఆర్డినేషన్ స్పియర్ ఎందులో ఉంది, యానియానిక్ పార్ట్లో. ఫెర్రేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, X 4 + X -6 = 0. మొత్తం ఎంత, +2 వస్తుంది. 2 అనేది ఆక్సిడేషన్ స్టేట్. అండ్ లాస్ట్కి మనకు ఓకే, ఇదే. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్స్. అండ్ కొన్ని ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రోజన్, Au
అండ్ Cl4 అండ్ ఇప్పుడు ఈ కాంపౌండ్ యొక్క నేమ్ రాయండి. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక న్యూ రూల్ అనేటువంటిది వస్తుంది, ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ న్యూ రూల్ వస్తుంది ఏంటంటే మనకిప్పుడు ఈ హైడ్రోజన్ మనకు ఏం చెప్పిన స్టార్టింగ్లో ఉన్నది, ఈడ హైడ్రోజన్కి మనకు హైడ్రోజన్ ప్లస్ ఛార్జ్ ఉంటుంది, మైనస్ ఛార్జ్ ఉంటుంది, రెండింటిగా ఎగ్జిస్ట్ అవుతుంది నేచర్లో. బట్ మనకు స్టార్టింగ్ కేటయాన్ ఉంటుంది కాబట్టి ఇది కేటయాన్, అర్థమవుతుంది. ఇది కేటయాన్, ఇదేంటిది యానియాన్. ఓకేనా, ఇదేంటిది యానియాన్. ఎప్పుడైతే హైడ్రోజన్ అనేటువంటిది వచ్చిందో క్యాటయానిక్ పార్ట్లో హైడ్రోజన్ అనేది వచ్చిందనుకో, దీని పేరుని నామెన్క్లేచర్లో రాయొద్దు, దీని పేరుని నామెన్క్లేచర్లో రాయకూడదు. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా రాసుకోండి ఈ పాయింట్ని, అర్థమవుతుందా? దీని పేరుని నామెన్క్లేచర్లో రాయొద్దు. మరి ఎట్లా రాయాలంటే ఈ యానియాన్ పార్ట్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ ఆటం ఉంది కదా, ఈ సెంట్రల్ మెటల్ ఆటం చివరన ఐసి ఇక్ రాయాలన్నట్టు. సి హియర్, ఇది యానియానిక్ పార్ట్లో ఉంది. యాక్చువల్గా దీని నేమ్ ఏం రావాలి? ఆర్ రేట్ రావాలి. లాస్ట్కి 8 వస్తుంది, ఆర్ రేట్. యానియాన్ పార్ట్లో ఉంది కాబట్టి ఆర్ రేట్. బట్ ఇక్కడ హైడ్రోజన్ వచ్చింది కాబట్టి దీని హైడ్రోజన్ నేమ్ ఇంక్లూడ్ చేయకుండా సెంట్రల్ మెటల్ ఆటం ఉంది కదా, ఈ ఏయుకి లాస్ట్కి ఇక్ వస్తుంది. ఇదేంటిది? ఆరిక్ అనేది. ఇదేది? ఆరిక్ అవుతుంది. అర్థమవుతుందా? ఆరిక్ అయిపోద్ది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? లాస్ట్కి మనం ఇంకోటి ఏం చేయాలి? యాసిడ్ యాడ్ చేయాలి. 3 గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ నేమ్ని రాయకూడదు, అబ్బా ఇంత మంచిగా వస్తుంది నా రేటింగ్. నెక్స్ట్ ఏంటిది? సెంట్రల్ మెటల్ యాటమ్ చివరన మనకు ఐసి ఇక్ యాడ్ అవుతుంది. కిక్ కాదు, ఇక్. నెక్స్ట్ నామెన్క్లేచర్ చివరిలో ఎండింగ్లో మనకి యాసిడ్ అని రాయాలి. ఈ 3 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం క్యాటయాన్, దీని నేమ్ రాయచ్చా? దీని నేమ్ రాయరాదు. నెక్స్ట్ దీని నేమే రాయాలి. ఫస్ట్ కోఆర్డినేషన్ స్పేలో ఫస్ట్ దాని క్లోరిన్ నేమ్ రాతాం కదా, మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టెట్రా క్లోరో. అర్థమైందా? టెట్రా క్లోరో లేదా క్లోరిడో. దీని పేరు మనం ఏం రాయాలి? ఆ రేట్ రాయద్దు, ఆరిక్. ఏంటిది? ఆరిక్. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయండి. ఆక్సిడేషన్ స్టేట్ ఎక్స్. చూడు, హైడ్రోజన్కి ఏముంటుంది? 1 ఉంటుంది. ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్లో హైడ్రోజన్ కన్సిడర్ చేయాలి. -4 = 0. మొత్తం ఎంత? +3. x = +3 వస్తుంది. ఇక్కడ ఏంటిది? +3. am I right or wrong? +3. am I right or wrong? చెప్పండి. +3 కరెక్టేనా? +3 కరెక్టే. లాస్ట్కి మనకి ఏం రాయాలి? యాసిడ్ అని రాసేసినాం. ఓకే సార్, ఒకటి చెప్పిండ్లు కొంచెం అర్థమైంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, మేము పర్ఫెక్ట్ చేస్తాం. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మీరు ట్రై చేయండి ఇప్పుడు. ఓకేనా? H2PtCl6. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా? ఐ విల్ గివ్ 60 సెకండ్స్. ఓకే, మీరు ఫైండ్ అవుట్ చేయండి, పుష్ చేసి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. బెటా ఎప్పుడు కానీ ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్గా చేయాలి. సొంతగా మీ అంతటా మీరే ట్రై చేయాలి, నేను చేయకముందు. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకంటూ ఒక వే వస్తుంది. మీరు ఒక వేలో వెళ్ళిపోతారు. నేను చేసిన తర్వాత కరెక్టో కాదో తెలుస్తుంది, అప్పుడు సరిదిద్దుకుంటారు. అర్థమవుతుందా? సో అందుకనే కాన్సన్ట్రేట్గా వినండి. ఫస్ట్ ట్రై చేయండి. H2 సేమ్, ఇక్కడ H2 వచ్చింది. ఫస్ట్ ఇదేంటిది? కేటయానిక్ పార్ట్ ఫస్ట్ ఉన్నది కాబట్టి నెక్స్ట్ ఏంటిది? యానియానిక్ పార్ట్. ఓకేనా? ఇది కేటయానిక్ పార్ట్, యానియానిక్ పార్ట్. ఫస్ట్ కేటయానిక్ పార్ట్ నేమ్ రాయాలి. బట్ ఇక్కడ H2 హైడ్రోజన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం నేమింగ్లో రాయం. నెక్స్ట్ ఈ కోఆర్డినేషన్ స్పియర్లో ఫస్ట్ మనం క్లోరిన్ నేమ్ రాస్తాం. క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. హెక్సా క్లోరో లేదా క్లోరిడో, హెక్సాక్లోరిడో. ఇదేంటిది? పీటీ. యాక్చువల్గా దీని పేరేంటిది? పీటీ పేరేంటిది? ఇది యానియానిక్ పార్ట్లో వచ్చింది. దీని పేరేంటిది?
ప్లాటినేట్ రాయాలి. యాక్చువల్గా ఇదేంటిది ప్లాటినేట్, లాస్ట్కి 8 వస్తుంది ఎందుకంటే ఇది యానియానిక్ పార్ట్లో వచ్చింది. ఓకేనా. బట్ ముందు హైడ్రోజన్ ఉంది కాబట్టి ఇదేంటిది ఇక్ వస్తుంది, ప్లాటినిక్ వస్తుంది. ప్లాటినిక్ అర్థమైందా. నిక్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయండి. 2 + x - 6 ఎంత +4 వస్తుంది. 4 ఆక్సిడేషన్ స్టేట్. అర్థమవుతుందా. లాస్ట్కి ఏం రాయాలి మనం, యాసిడ్ రాయాలి, ఎందుకు హైడ్రోజన్ వచ్చింది కాబట్టి. ఓకేనా బేట, ఇప్పుడు అర్థమైందా. వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us do the ఇంకొక ఎక్సెప్షనల్ చూద్దాం బేటా. ఇంకొక ఎక్సెప్షనల్ చూద్దాం. ఇంక ఎక్సెప్షన్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్. Fe H2O అండ్ NO SO4 మనకు చూడగానే అర్థమవుతుంది దీంట్లో క్యాటయానిక్, ఇది ఏంటిది SO4 -2 ఉంటుంది కాబట్టి అర్థమైందా. ఇదేంటిది యానియానిక్ పార్ట్, ఇదేంటిది క్యాటయానిక్ పార్ట్. ఫస్ట్ క్యాటయానిక్ పార్ట్ నేమ్ రాయాలా, నో కన్ఫ్యూజన్. మనకు ఎన్ని ఉన్నాయి, సి హియర్, ఇదేంటి 5. ఇదేంటిది ఆక్వా, ఏతో స్టార్ట్ అయింది. ఇదేంటిది బేటా నైట్రోసోనియం. ఇదేంటిది నైట్రోసోనియం. ఇది యాక్చువల్గా ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది, తెలుసు కదా. నైట్రోసోనియం +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఇది ఎక్సెప్షన్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది న్యూట్రల్లో కూడా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటిది +1 స్టేట్ ఉంటుంది. ఓకేనా. ఆక్వా, ఇదేంటిది నైట్రోసో, ఎంతో స్టేట్. ఫస్ట్ ఇది అన్నట్టు పెంటా ఆక్వా. నెక్స్ట్ ఇదేంటిది నైట్రోసోనియం. ఇదేంటిది Fe. ఇదేంటిది క్యాటయానిక్ స్పియర్లో ఉన్నది. అప్పుడు ఏం రాయాలి, దీన్ని నార్మల్ నేమే రాయాలి. ఇదేంటిది ఐరన్. నార్మల్గా దీన్ని ఐరన్ అని పిలుస్తాం. ఒకవేళ ఇది యానియానిక్ స్పియర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇదేమైంది ఫెర్రేట్ అవుద్ది. ఒకవేళ హైడ్రోజన్ ఉందనుకోండి ముందట, అదేమైంది ఫెర్రిక్ అవుతుంది. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ చెప్పండి. XO, H2 అనేది న్యూట్రల్. సో 5 × 0 అంతా 0. సో NO2 పైన మనకి NO పైన ఏముంటుంది +1 ఉంటుంది. ఓకేనా. సో x + 1 = 0 అంటే ఏంటిది 1. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 1. ఈ 1 అటు పోతే ఎంత 1 వస్తుంది. ఇక్కడ మైనస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది లాస్ట్కి ఏమొస్తుంది, సి హియర్. ఇదేంటిది సల్ఫేట్. ఇదేంటిది సల్ఫేట్కి సల్ఫేట్ రాసేసినాం. ఓకేనా. సో లెట్ us do the నెక్స్ట్ ఎగ్జాంపుల్. అర్థమవుతుందా బేటా అర్థమవుతుందా. సో లెట్ us do the ఎగ్జాంపుల్ Na2 ప్లస్ అండ్ Fe Cn taken 5 అండ్ NO. సో ఇప్పుడు దీనిది చెప్పండి. ఇదేంటిది క్యాటయానిక్ పార్ట్, ఇది ప్లస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ అని లేదు బట్ నేను రాసిన. ఇదేంటిది క్యాటయానిక్ పార్ట్, ఇదేంటిది యానియానిక్ పార్ట్. సో ఇది యానియానిక్ పార్ట్ కదా, ఇది కేటయాన్. ఫస్ట్ కేటయానిక్ పార్ట్ రాయాలి. ఇదేంటిది సోడియం రాసినాం. సో కోఆర్డినేషన్ స్పీడ్లో ఫస్ట్ ఏం రాయాలి లైగాండ్ నేమ్ రాయాలి. సో లైగాండ్ ఇది ఏమున్నది సైనైడ్ ఉన్నది, ఇదేంటిది నైట్రో ఉన్నది. సో ఫస్ట్ సైనైడ్ వస్తుంది, పెంటా సయానిడో. ఇదేంటిది నైట్రోసోనియం. ఇదేంటి ఫెర్రస్. బట్ ఇది యానియానిక్ స్పియర్లో ఉంది కాబట్టి ఇదేంటిది ఫెర్రేట్. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చెప్పండి X. ఇదేంటి 2 Na ఉంది కదా, 1 Na పైన +1 ఉంటుంది, 2 Na కాబట్టి +2 ఉంది. 2 + X -5 + 1 ఎంత +2 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. మీ అందరికి +2 వచ్చిందా చెప్పండి బేటా. +2 వచ్చిందా ఆన్సర్. ఓకే. ఫెర్రేట్ +2. నెక్స్ట్ లెట్ us do the నెక్స్ట్ ఎగ్జాంపుల్. నీట్ ఫేవరెట్ క్వశ్చన్స్ అన్నట్టు ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. నీట్ ఫేవరెట్ క్వశ్చన్స్. సి హియర్, అట్లీస్ట్ ఒక్కటైనా మీకు చెప్పాలి. PtCl2 NH3 taken 4 having positive charge and PtCl4 having negative charge. సో ఇది ఛార్జ్లు ఏం లేవు, బట్ ఫస్ట్ ఉన్నది మనకు
క్యాటయానిక్ స్పియర్ కాబట్టి ప్లస్ రాసినాను, సెకండ్ ఉన్నది యానియానిక్ స్పియర్ కాబట్టి మైనస్ రాశాను. ఓకేనా, డోంట్ వర్రీ. సో ఇక్కడ 2 కోఆర్డినేషన్ స్పియర్సే ఉన్నాయి. అయితే ఏంటి భయ్య, 2 కోఆర్డినేషన్ స్పియర్స్ ఉంటే ఏంటి, నేమింగ్ అయితే రాయాలి. ఫస్ట్ క్యాటయానిక్ స్పియర్ రాయాలి, దాని తర్వాత యానియానిక్ స్పియర్ రాయాలి. ఫస్ట్ క్యాటయానిక్ స్పియర్ యొక్క నేమ్ రాయండి. ఇదేంటిది పీటీ అంటే ఏంటిది, ఫస్ట్ దీంట్లో ఫస్ట్ లైగాన్ నేమ్ రాయాలి. ఇదేంటిది Cl2. సో Cl2 ఫస్ట్ ఈ క్లోరో కదా, ఇది Cతో స్టార్ట్ అయితే, ఇది Nతో స్టార్ట్ అయితే, C హియర్ డైక్లోరో. నెక్స్ట్ ఇదేంటిది టెట్రా అమైన్. ఇదేంటిది పీటీ ఏంటిది ప్లాటినేట్ కాదు, ఇదేంటిది క్యాటయానిక్ స్పియర్లో ఉన్నది. సి హియర్ యానియానిక్ స్పియర్లో చూడండి ఏముంది, సేమ్ ప్లాటినం. ఇది ఒకటే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఒకటేసారి రాయాలి, ఇంకోసారి రాయొద్దు. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా అంటే చాలా డిఫికల్ట్. ఈ ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నికెల్, పీడి అండ్ పీటీ, ఈ 3 అనేటువంటివి అయితే +2 ఆక్సిడేషన్ స్టేట్ లేదా +4 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. Cu అండ్ Ag అయితే ఇది +1 ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ +2 ఆక్సిడేషన్ స్టేట్, రెండిట్లో ఏదైనా ఒకటి కలిగి ఉంటుంది. నెక్స్ట్ Sn అండ్ Pb, ఇవి 2 అయితే +2 ఆక్సిడేషన్ స్టేట్ లేదా +4 ఆక్సిడేషన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ CO అండ్ Fe అయితే ఇది +2 ఆక్సిడేషన్ స్టేట్ లేదా +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ Au అండ్ Cr క్రోమియం అయితే ఇది +1 ఆర్ +3 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంటుంది. క్రోమియం ఆల్వేస్ +3 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. సో ఇవన్నీ యూ హ్యావ్ టు రిమెంబర్, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు రిమెంబర్. కనిపించలేదేమో ఇంతకుముందు, మళ్ళీ రాసుకోండి. సి హియర్, మళ్ళీ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నికెల్, పెల్లాడియం అండ్ ప్లాటినం, ఈ 3 ఏంటి, +2 ఆర్ +4 ఆక్సిడేషన్ స్టేట్ కలిగి ఉంటుంది. Au అండ్ Ag ఇవి ఏంటిది +1 ఆర్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుతుంది. అట్లని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలా, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఆక్సిడేషన్ స్టేట్ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. PtCl2 NH3 taken 4 అండ్ PtCl4. అర్థమవుతుందా? సి హియర్, దీన్ని X అనుకుందాం, దీన్ని Y అనుకుందాం. ఓకేనా, ఇది X, ఇది Y. సో +2 × -1 ఇదేంటిది +4 × 0, ఇదేంటిది ప్లస్ మధ్యలో కూడా ప్లస్ పెట్టండి. నెక్స్ట్ ఏంటిది 4 × -1. ఓకేనా, X ప్లస్ మనకి ఇక్కడ ఏమొస్తుంది, మొత్తం -2 వస్తుంది, ఇక్కడ -2 వస్తుంది, ప్లస్ Y +4, ఇక్కడ =0 పెట్టండి, -4, ఇక్కడ 4 × -1 -4 =0. -2 + 2 ఎంత అవుతుంది, మొత్తం 6. X + Y +6 =0. సో X + Y = 6. ఈ +6 నటు తీసుకెళ్ళాం, ఈ 6 నటు తీసుకెళ్ళాం, -6 ఇక్కడ, -2 -4 ఎంత -6. ఓకేనా, X + Y అనేది మనకి ఏమొచ్చింది, ఆన్సర్ 6 వచ్చేసింది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ప్లాటినం ఏ ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది, అయితే +2 ఆర్ అయితే +4, +2 ఆర్ +4, ఈ 2 కలిపి. సో ఇక్కడ పెట్టే ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ పెట్టే ఆక్సిడేషన్ స్టేట్ కాన్సన్ట్రేట్గా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టే ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ పెట్టే ఆక్సిడేషన్ స్టేట్ 2 మనకి 6కి ఈక్వల్ కావాలి. అర్థమవుతుందా? 6కి ఈక్వల్ కావాలంటే దీనికి 2 అని ఉంటుంది, 4 అని ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ 2 ఉండాలి, లేకపోతే ఇక్కడ 4 ఉండాలి, లేకపోతే ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ లేకపోతే 2 ఉండాలి. అట్లుంటేనే = మనకు లాస్ట్కు 6 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిట్ అండ్ ట్రయల్, నాకు ఏం తెలియదు, నేను ప్లాటినం మీద నేను +2 ఛార్జ్ ఉందనుకుంటాను, అప్పుడు ఏమైపోతుంది, ఇక్కడ క్లోరిన్ మీద ఏముంటుంది, -2 ఛార్జ్ ఉంటుంది, ఈ దీని మీద ఏముంటుంది 0 ఛార్జ్, దీని మీద ఏ ఛార్జ్ ఉంటుంది. అప్పుడు ఏమైంది, +2 -2 క్యాన్సిల్ అయిపోయి
దీనిపైన మనకి ఏ ఛార్జ్ వస్తుంది, జీరో ఛార్జ్ వస్తుంది, జీరో ఛార్జ్ వస్తుంది. బేటా మనకి ఇది పాజిటివ్, ఇది క్యాటయానిక్ స్పియర్ అవ్వాలి కదా, మరి దీని మీద జీరో ఛార్జ్ వస్తుంది, జీరో ఛార్జ్ వస్తుంది అంటే ఏంటిది, ఇక్కడ 2 ఆక్సిడేషన్ స్టేట్ ఉండడం కరెక్టా, కరెక్టా? ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ 2 ఉండడం కరెక్టా, రాంగ్. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 2 ఉండడం రాంగ్. ఒకవేళ నేను ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 4 పెడుతున్నా, ప్లాటినం దగ్గర 2 అని ఉండొచ్చు, 4 ఉండదు, ఇక్కడ 4 పెడుతున్నా, +4 ఇక్కడ ఏంటి -2 ఉంది. అప్పుడు ఏమైంది, ఇక్కడ మనకి ఇంకో +2 అనేటువంటిది వస్తుంది, -2 నుంచి +4 అదేంటి +2 వస్తుంది. అంటే ఏంటిది, దీనిపైన ప్లస్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది, ప్లస్ ఛార్జ్ అనేటువంటిది వస్తుంది దీనిపైన, ప్లస్ ఛార్జ్. అంటే ఇది కేటయానిక్ స్పియర్. అంటే ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది, అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ +4 పెట్టడం కరెక్టే. అంటే ఏంటిది, ఫస్ట్ ప్లాటినం దగ్గర మనకి ఏమొస్తుంది, +4 వస్తుంది, సెకండ్ ప్లాటినం దగ్గర మనకి ఏమొస్తుంది, +2 అని వస్తుంది. మొత్తం కలిపితే ఎంత, 6, ఆక్సిడేషన్ స్టేట్ 6 అనేటువంటిది వచ్చింది. అర్థమవుతుందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ ఏంటిది, దీంట్లో సేమ్ ఇక్కడ ఏమొస్తుంది, నెక్స్ట్ టెట్రా, అంతా కలిపే రాయాలి, టెట్రా క్లోరో ఇదేంటిది, ప్లాటినేట్, ప్లాటినం కాదు, ఇక్కడ ప్లాటినం వస్తుంది, బట్ ఇదేంటిది అయానిక్ స్పియర్లో ఉన్నది, ప్లాటినేట్ వస్తుంది, ప్లాటినేట్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, +2 ఆక్సిడేషన్ స్టేట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద నామెన్క్లేచర్ ఆఫ్ ఇదేంటిది, కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కంపౌండ్, కాంప్లెక్స్ కోఆర్డినేషన్ కంపౌండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలంటే ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి x అనుకుందాం, ఒకటి y అనుకుందాం, x + y = సంథింగ్ అనేది మనకి ఏదో ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? సో ఆ వచ్చిందని మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలన్నట్టు, ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తా, మేబీ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. బెటర్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా చూడండి, AgNH3 taken 4, నెక్స్ట్ AuCN taken 4. నేను ఇక్కడ మళ్ళీ ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ యొక్క ఇచ్చిన. ఫస్ట్ ఇది ఏంటిది, ప్లస్ ఉంటుంది, ఇదేంటి క్యాటయానిక్ స్పియర్, ఇదేంటి యానియానిక్ స్పియర్. ఫస్ట్ ఉన్నది 90% క్యాటయానిక్ స్పియర్ కాబట్టి సియర్ ఫస్ట్ లైగాన్ నేమ్ రాద్దాం, టెట్రా అమైన్. ఇదేంటిది, ఏజీ అంటే ఏంటిది, ఏమని చెప్పుకున్నాం, ఏజీ అంటే బేటా చెప్పు, బేటా ఏజీ అంటే ఏమని చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చూడు, అర్జెంటీనం. అంటే ఏంటి, అర్జెంటీనం. అది ఎప్పుడు మైనస్ ఛార్జ్ ఉన్నప్పుడు, అంటే యానియానిక్ స్పియర్లో ఉన్నప్పుడు. ఇదేంటి క్యాటయానిక్ స్పియర్లో ఉన్నది. దీని ఏమంటాం, యాక్చువల్గా మనం సిల్వర్ అంటాం. ఏమంటాం బేటా, సిల్వర్ అంటాం, జనరల్ నేమ్ సిల్వర్. నెక్స్ట్ దీని ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇదేంటి సిల్వర్, ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతో కొంత వస్తుంది. నెక్స్ట్ దీని నేమ్ ఎంత, టెట్రా సయనో. ఇదేంటిది, ఏయు అంటే ఏంటిది, ఆరేట్. ఇదేంటిది, ఆరేట్. 8 వస్తుంది లాస్ట్కి, ఇది మైనస్ ఉంది కదా ఇక్కడ, అర్థమవుతుందా, యానియానిక్ స్పియర్ కదా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటిది అనేది డౌట్. బేటా మనకి ఇక్కడ ఏజీ ఉంది, ఇక్కడ ఏయు ఉంది. మనకు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఏజీకి ఏ ఛార్జ్ ఉంటుంది, సియర్ ఏజీ, వేర్ ఈస్ ఏజీ. ఏజీకి +1 ఆర్ +1 ఆర్ +2 ఏదైనా ఉంటుంది. నెక్స్ట్ ఏయుకి ఏముంటుంది, ఏయుకి +1 ఆర్ +3 ఉంటుంది, +1 ఆర్ +3 ఉంటుంది. మనకు ఆక్సిడేషన్ నెంబర్ అనేటువంటిది x + y వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇదేంటిది x, ఇది x, ఇది y. x + 0 ఇది, x + 4 ఇది ఏంటిది, x ప్లస్ ఎంత, ఇది 4. ఓకేనా, -4 అనేది వస్తుంది. x + y = -4 అనేది మనకు వస్తుంది. +4 అనేది వస్తుంది. ఈ -4 ఇటు వెళ్ళిపోతే మనకి ఈ రెండు ఆక్సిడేషన్ స్టేట్ కలిపితే 4 రావాలి. దీని ఆక్సిడేషన్ స్టేట్ కలిపితే సి హియర్ ఇందులో Ag +2 ఆర్ +1 ఆర్ +2 అండ్ Au అనేది +1 ఆర్ +3. సి హియర్ ఈ రెండుని ఈ 3 కలిపితే ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఈ 3ని ఈ 1ని కలిపితే ఎంత వస్తుంది, 4. మేబీ ఇది కరెక్ట్, రెండింటిని కలిపితే 4 వస్తుంది. ఈ 1ని ఈ రెండింటిని కలిపితే 3 వస్తుంది, మనకు 4 రావాలి. అయితే 3, 1 అనేది ఫసక్, రెండిట్లో
ఒక దాని మీద 3 ఉంటుంది, ఒక దాని మీద 1 ఉంటుంది. దేని మీద ఏది ఉంటుందో మనకు తెలియదు. సి హియర్ ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ +3 పెట్టినాం అనుకోండి, +3 పెట్టినాం అనుకోండి, ఇక్కడ +3 పెట్టినాం అనుకోండి, ఇక్కడ +1 పెట్టినాం అనుకోండి. అర్థమవుతుందా? సో ఇక్కడ +3 పెట్టినాం అనుకోండి, గుడ్డిగా దీనిపైన 0 ఉంటుంది, అంటే దీనిపైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, దీనిపైన మనకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది కదా. ఓకేనా? అంటే ఇక్కడ +3 పెట్టడం కరెక్టే కదా, కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ +1 పెట్టినాం అనుకోండి, ఇదంతా -4 ఉంది, -4 ఇట్లా వెళ్ళి ఇక మైనస్ ఛార్జ్ వస్తుంది, -3 వస్తుంది, దీని మీద కూడా మనకు మైనస్ వస్తుంది. కరెక్టే కదా? ఏదో ఈడ +1 పెట్టినా కరెక్టే, +3 పెట్టినా కరెక్ట్, ఈడ కూడా +3 పెట్టినా కరెక్టే, +1 పెట్టినా కరెక్టే, ఏడ పెట్టినా కూడా కరెక్టే వస్తుంది చూడండి ఛార్జీలు. సో ఏది ఏంటనే పెట్టుకోవచ్చు. నేను ఈడ ఫస్ట్ దాంట్లో ఈడ 3 పెడుతున్నా, ఈడ 1 పెడుతున్నా, లేదు ఈడ 1 పెట్టచ్చు, ఈడ 3 కూడా పెట్టచ్చు, ఏదైనా రైటే ఆక్సిడేషన్ స్టేట్. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద IUPAC నామెన్క్లేచర్ ఆఫ్ ది కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్. ఓకేనా? ఇదేంటంటే మనకి కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చి IUPAC నామెన్క్లేచర్ రాస్తేనేమో ఇది, లేదు మనకి ఏమిచ్చిందంటే IUPAC నేమ్ ఇచ్చి మనకు కోఆర్డినేషన్ కాంపౌండ్ని ఫైండ్ అవుట్ చేయమని అనుకో, అప్పుడు ఎట్లా బేటా, అప్పుడు ఎట్లా? సో దానికి ఒక రూల్ ఉంది, ఏంటంటే మనకు ఫార్ములా ఇచ్చి రాయమంటే సి హియర్ ఏంటంటే ఫస్ట్ మనం ఏం రాయాలంటే ఫస్ట్ మనం ఏం చూడాలి, సెంట్రల్ మెటల్ ఆటమ్ చూడాలి. నెక్స్ట్ లైగాండ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, దాని తర్వాత స్పెక్ట్రేట్, ఇదేంటి కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉండేటి, మనకు స్పెక్ట్రేట్ అయాన్ అనేటువంటిది ఇటు రావచ్చు, లేదా స్పెక్ట్రేట్ అనేటువంటిది ఇటైనా రావచ్చు. ఎట్ సైడ్ వస్తుంది మనమే తెలుసుకోవాలి. అర్థమవుతుందా? ఎట్ సైడ్ వస్తుంది మనం తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ స్పెక్ట్రేట్ అయాన్ ఎట్ వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం, తెలుసుకోవచ్చు. యానియానిక్ స్పియరా క్యాటయానిక్ స్పియర్ అని బట్టి మనకు తెలుసుకోవచ్చు. మనకి ఇక్కడ డౌట్ ఏంటంటే స్పెక్ట్రేటర్ అయాన్కి ఎంత నెంబర్ ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం IUPAC నామెన్క్లేచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ K4 ఉందనుకో, దీన్ని మనం పొటాషియం అనే రాసినాం, బట్ ఈడ మనకు స్పెక్ట్రేట్ అయాన్ పొటాషియం అని ఇస్తారు, కానీ పొటాషియం దగ్గర ఈడ స్పెక్ట్రోకెమికల్ వాల్యూ ఉంటుంది కదా, ఇది 4 ఉంటుందా, ఈడ 2 ఉంటుందా అనేది మనకు తెలియదు కదా. అది ఎట్లా తెలుసుకోవాలి? దీన్ని కూడా తెలుసుకోవచ్చు బేటా. ఎట్లా అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని బట్టి దీన్ని తెలుసుకోవచ్చు. ఎట్లనో క్వశ్చన్ చేయంగా మనం ఇప్పుడు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నీకు క్వశ్చన్ ఇస్తుంది ఏంటంటే పొటాషియం హెక్సా సయనిడో ఫెర్రేట్ 2. సో ఈ కాంప్లెక్స్ యొక్క నేను ఫార్ములాని రాయమన్నా, మీరేం రాస్తారు? ఈ సి హియర్, దీన్ని బట్టి మనకి ఇక్కడ ఫెర్రేట్ వచ్చింది కదా, 8 వచ్చింది కదా, అంటే ఇది ఏంటిది యానియానిక్ స్పియర్లో ఉన్నదని అర్థం. ఇదేంటిది యానియానిక్ స్పియర్లో ఉన్నదని అర్థం. అర్థమవుతుందా బేటా? ఇది యానియానిక్ స్పియర్లో ఉన్నది. యానియానిక్ స్పియర్ ఫస్ట్ మనకు క్యాటయానిక్ స్పియర్ వస్తుంది, తర్వాతనే యానియానిక్ స్పియర్ వస్తుంది. అంటే ఏంటి? పొటాషియం అనేది ఏంటిది మనకు ఇటు సైడ్ ఉంది, బ్రాకెట్కి ఇటు సైడ్ ఉంది అని అర్థం. ఇక్కడ ఏంటిది పొటాషియం అని ఉంది. ఇక్కడ దీని వాల్యూ ఎంత ఉందో మనకు తెలియదు. ఫస్ట్ పొటాషియం రాసుకుందాం, బ్రాకెట్ లోపల ఇదేంటి క్యాటయానిక్ స్పియర్. నెక్స్ట్ యానియానిక్ స్పియర్లో మనకి ఏంటిది ఫెర్రేట్ ఉంటుంది ఫస్ట్, అంటే Fe. నెక్స్ట్ హెక్సాసయనో SN6 హెక్సాసయనో. సి హియర్ మనకి దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? +2 వచ్చింది. దీనికి +2 ఉంటే దీనికి ఎంత ఉంటుంది? ఇక్కడ దీనికి ఎంత ఉంది చూడండి, -6 ఉంది. మొత్తం తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ +4 వస్తుంది. అర్థమవుతుందా? సో -4 వస్తుంది యానియానిక్ స్పియర్ మీద. యానియానిక్ స్పియర్ మీద -4 ఉంటే క్యాటయానిక్ స్పియర్ మీద ఏముంటుంది? +4 ఉంటుంది. ఇక్కడ +4 ఉండాలంటే ఇక్కడ ఏముంటుంది? K4 ఉండాలి. అర్థమవుతుందా? K4 ఉంటే ఇక్కడ +4 అనేటువంటిది వస్తుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. అండ్ ఐ విల్ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. సీ హియర్, హెక్సా amine cobalt 3
క్లోరైడ్. కోబాల్ట్ ఏంటి బేటా? 3 క్లోరైడ్. కోబాల్ట్ 3 క్లోరైడ్. అండ్ సి హియర్ దీని స్ట్రక్చర్ ఇప్పుడు ఎట్లా రాస్తాం? ఇదేంటి? కోబాల్ట్ అనే వచ్చింది. ఏట్ ఏది రాలేదు ఇక్కడ. ఈట్ మనకి ఇక్కడ ఏది రాలేదు. అంటే ఏంటిది? ఇది మనకి క్యాటయానిక్ స్పియర్లో ఉందని అర్థమవుతుందా? ఇదేంటిది? మనకి క్యాటయానిక్ స్పియర్లో ఉందని అర్థం. ఇది క్యాటయానిక్ స్పియర్లో ఉంటే సి హియర్ ఫస్ట్ ఏంటిది? కోబాల్ట్ వచ్చేసినాం. హెక్సా అమైన్. సి హియర్ హెక్సా అమైన్ అంటే ఎంత? అమైన్ అంటే ఏంటిది? NH3 ఇదేంటిది? మనకు పాజిటివ్ అంటే క్యాటయానిక్ స్పియర్లో ఉంది ఇది, ఎందుకంటే ఇక్కడ కోబాల్టే వచ్చింది. లాస్ట్కి మనకి ఏమొస్తుంది? స్పెక్ట్రేట్ అయాన్ అనేటువంటిది క్లోరైడ్ Cl మనకి ఇక్కడ వస్తుంది. మనకి Cl2 ఉందా 1 ఉందా ఏముందా మనకి ఎట్లా వస్తుంది? దీని ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? +3 వచ్చింది. అండ్ దీనిపైన ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. దీనిపైన +3 ఉంటే క్యాటయానిక్ స్పియర్ పైన, దీని దగ్గర ఏంటి ఉంటుంది? ఇక్కడ -3 ఉంటుంది. ఇక్కడ -3 ఉండాలంటే ఇక్కడ Cl మనకు 3 ఉండాలి. 3 × 1 -3 అర్థమవుతుందా? 3 × -1 -3 అయితే మనకు వస్తుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో లెట్ us డూ ద నెక్స్ట్. ఐ విల్ గివ్, నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను మీకు, మీరు ట్రై చేయండి. ఓకే నో ప్రాబ్లం. మీకు దీంట్లో ఇంతకన్నా టఫ్ క్వశ్చన్స్ ఏం అడగడు, ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ద నామెన్క్లేచర్. ఇది పూర్తిగా అన్నట్టు నామెన్క్లేచర్. సో లెట్ us డూ వెర్నర్స్ థియరీ. వెరీ ఇంపార్టెంట్. వెర్నర్స్ థియరీ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. మనం వెర్నర్స్ థియరీ చూద్దాం. ఓకేనా బేటా? ఏం చూద్దాం మనం? వెర్నర్ థియరీ చూద్దాం. వెర్నర్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. అండ్ ఆయన కనుక్కునేటప్పుడు ఓన్లీ కోఆర్డినేషన్ నెంబర్ 6 మాత్రమే ఉండే, ఓన్లీ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న కాంపౌండ్స్కి మాత్రమే కనుక్కున్నాడు. అర్థమవుతుందా? వెర్నర్స్ థియరీ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ద కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ విచ్ ఈస్ హ్యావింగ్ కోఆర్డినేషన్ నెంబర్ 6. ఓకేనా? ఆయన కనుక్కుంటప్పుడు ఓన్లీ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంది. కోఆర్డినేషన్ నెంబర్ 5, కోఆర్డినేషన్ నెంబర్ 7 అవి లేకుంటే, అర్థమవుతుందా? ఆయన ఓన్లీ దీనికి మాత్రమే కనుక్కున్నాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా. సి హియర్ వెర్నర్స్ తాతయ్య మనకి ఏం చెప్పిండంటే, కోఆర్డినేషన్ కాంప్లెక్స్ మనకి ప్రైమరీ వ్యాలెన్సీ కలిగి ఉంటాయట, సెకండరీ వ్యాలెన్సీని కూడా కలిగి ఉంటాయట. అర్థమవుతుందా? ప్రైమరీ ఇది ఫస్ట్ మీరు జనరల్గా చూడండి, క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుందా? సి హియర్ ప్రైమరీ వ్యాలెన్స్ ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క ప్రైమరీ వ్యాలెన్స్ని మనం ప్రజెంట్ ఏమని పిలుస్తామంటే ఆక్సిడేషన్ స్టేట్ అని పిలుస్తాం. ఆక్సిడేషన్ స్టేట్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ప్రైమరీ వ్యాలెన్సీ. ఇదేంటిది? సెకండరీ వ్యాలెన్స్ అంటే ఏంటిది? కోఆర్డినేషన్ నెంబర్. కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ప్రైమరీ వ్యాలెన్సీ అనేటువంటిది నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అన్ని ప్రైమరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటాయి. బేటా సి హియర్ మనకి సెకండరీ వ్యాలెన్స్ అంటే ఏంటిది? లైగాండ్స్. కోఆర్డినేషన్ నెంబర్ దేన్ని బట్టి మనం చెప్తాం? లైగాండ్స్నే కదా. సో లైగాండ్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి మనకు తెలుసు. న్యూట్రల్, నెగిటివ్ చార్జ్డ్ లైగాండ్స్ అండ్ పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్. మనకు 3 టైప్స్ ఉంటాయి. బట్ మనకు వెర్నర్ తాతయ్య ఓన్లీ నెగిటివ్లీ చార్జ్డ్ ఉన్న అయాన్స్కి మాత్రమే ఏం చేసిండు? ఈయన కనుక్కున్నాడు. నెగిటివ్లీ చార్జ్డ్ ఉన్నటువంటి అయాన్స్ అట అవి ప్రైమరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటాయట, మిగిలిన అన్నిటి సెకండరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇవి అయోనైజబుల్ అంటే ఇవి అయోనైజబుల్ అవుతాయంట, వాటర్లో వేస్తే కరిగిపోతాయంట, డిసోసియేట్ అయిపోతాయి. ఇవి నాన్ అయోనైజబుల్. బేటా ఇదేంటిది? నాన్ అయోనైజబుల్. రాసుకోండి నాతో పాటు. నెక్స్ట్ ఇదేంటంటే వీటిలో పొజిషన్ అనేటువంటిది నాట్ ఫిక్స్డ్ దీంట్లో
ప్రైమరీ వ్యాలెన్స్లో. దీంట్లో మాత్రం పొజిషన్ అనేటువంటిది ఏంటిది ఫిక్స్డ్. అర్థమవుతుందా? ఫిక్స్డ్. మనకి వెర్నర్ తాతయ్య ఏం చేసిండంటే బేటా CONH3Cl3 అనే ఒక కాంపౌండ్ని తీసుకున్నాడు. ఈయన ఏం చేసిండంటే ఈ కాంపౌండ్ని వాటర్లో డిజాల్వ్ చేసిండు. అర్థమవుతుందా? ఈ కాంపౌండ్ని మొత్తం ఈయన వాటర్లో డిజాల్వ్ చేసిండు. వాటర్లో కాదు, ఈయన దేంట్లో డిజాల్వ్ చేసిండట అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ AgNO3. ఈ కాంప్లెక్స్కి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ AgNO3ని యాడ్ చేసేసిండు వెర్నర్ తాతయ్య. ముసలోడే కానీ గట్టోడు అన్నట్టిన. అప్పుడు ఏమైందంటే బేటా ఈ AgNO3 ఉంది కదా, ఇక్కడ Cl3 ఉంది కదా, ఈ Cl3 ఇందులో మనకి ఎక్సెస్ అమౌంట్లో తీసుకున్నాం కదా AgNO3, ఇందులో 3Ag ప్లస్ అయాన్స్ అండ్ దీంట్లో ఉన్నటువంటి 3Cl మైనస్ అయాన్స్ కంబైన్ అయిపోయి మనకి 3AgCl అనేటువంటివి PPT ఏర్పడింది. అర్థమవుతుందా? 3AgCl యొక్క PPT అంటే ప్రెసిపిటేట్ ఏర్పడింది 3AgCl. ఎట్లా బయటకు వచ్చినాయి? ఈ Ag అనేటువంటి జనరల్గా పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. ఈ మనకి ఎక్సెస్ అమౌంట్లో తీసుకున్నాం కాబట్టి ఈ 3 మోల్స్ అనేటువంటి బయటకు వస్తాయి. దేంతో ఈ 3 Cl మైనస్ అయాన్స్తో బయటికి వచ్చేస్తాయి. అయనైజబుల్ అంటే ఏంటిది? అయాన్స్ లాగా విడిపోతాయి అన్నట్టు ఇవి రెండు. అర్థమైందా? ఈ రెండు అయాన్స్గా విడిపోతాయి. అర్థమవుతుందా బేటా? అప్పుడు ఈ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అవుతుంది చెప్పండి. ఈ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ రాయాలి. ఇప్పుడు నేను ఎట్లా రాయాలి? మనకి ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ కనిపిస్తుంది డైరెక్ట్ ఏంటిది CO అనేది ఏంటిది మనకి సెంట్రల్ మెటల్ ఆటమ్. మనకు NH3 టేకెన్ 6 ఇక్కడ 6 మోల్స్ నేను ఎందుకు తీసుకోవాలంటే 6 మోల్స్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ బేటా మనకు వెర్నర్ థియరీ అనేది ఓన్లీ కోఆర్డినేషన్ కాంపౌండ్ 6కి మాత్రమే వర్తిస్తుంది. కోఆర్డినేషన్ నెంబర్ 6కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఇక్కడ మనం NH3 ఎన్ని తీసుకోవాలి? 6 తీసుకోవాలి. మనకు ఈ Cl3 మైనస్ లైగాండ్స్ని ఏమైనా తీసుకోవాలంటే తీసుకోరాదు. ఎందుకంటే ఇక్కడ మనకు 3Cl3 మైనస్ C3L మైనస్ అయాన్స్ అనేటువంటి ఇక్కడ చూసావా ఈ ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయిన Ag ప్లస్తోని ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. మనం తీసుకోవాల్సినవి మొత్తం దేని తీసుకోవాలి? NH3లే తీసుకోవాలి. కోఆర్డినేషన్ నెంబర్ 6 రావాలంటే NH3 ఎన్ని తీసుకోవాలి బేటా? 6 తీసుకోవాలి. 6 తీసుకున్నా నెక్స్ట్ ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్కి బయట ఉంటుంది. ఓకేనా? కోఆర్డినేషన్ కాంపౌండ్కి బయట ఉంటుంది అండ్ ఇది కోఆర్డినేషన్లో పార్టిసిపేట్ చెయ్యదు. అర్థమవుతుందా? ఇదేంటిది స్పెక్ట్రేటర్ అయాన్గా మిగిలిపోతుంది. ఓకేనా? సో దీనిపైన మనకి ఏ ఛార్జ్ ఉన్నది బేటా? నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా. క్లోరిన్ పైన మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా. నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉన్నాయని ఏంటి ప్రైమరీ వేలెన్సీ కిందకి వస్తాయి. అంటే ఏంటి? Cl3 అనేది ఏంటిది? ప్రైమరీ వేలెన్సీ కలిగి ఉంటుంది. అండ్ ఈ NH3 అనేటువంటిది మనకి ఇక్కడ సెకండరీ వాల్యూస్ ఏమి కలిగి ఉంటాయి? న్యూట్రల్. ఇదేంటిది? న్యూట్రల్గా NH3 అనేది. సో న్యూట్రల్ ఉన్నాయంటే ఏంటిది? మనకు సెకండరీ వేలెన్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా బేటా? ఇదేంటిది? సెకండరీ వేలెన్స్ని కలిగి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో సి హియర్ నెక్స్ట్ ఏం చేస్తున్నంటే సేమ్ ఇదే CO NH3 టేకెన్ 6 Cl3 దీనికి నేను AgNO3ని మనం ఎక్సెస్ అమౌంట్లో యాడ్ చేస్తున్నాం. ఓకేనా బేటా? ఎక్సెస్ అమౌంట్లో యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది చెప్పు బేటా? అండ్ గాయస్ ఇంతకుముందు నేను చెప్పేటప్పుడు ఇక్కడ 6 NH3 టేకెన్ 6 ఉంటుంది. ఇక్కడ NH3 టేకెన్ 6 నేను ఇక్కడ 6 రాయలేదు, రాసుకోండి. ఇక్కడ 6 అట్లనే ఉంటుంది, బట్ 3 క్లోరిన్స్ అనేటువంటి బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. దాని కాన్సెప్ట్ని కొంచెం చేంజ్ చేసుకోండి. యూ కెన్ డూ ఇట్. CO NH3 6 Cl3 ఇది చెప్తే నీకు అర్థమైద్ది. ఇంత దీనికి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ AgNO3 యాడ్ చేస్తే ఏమైంది
చెప్పండి బేటా. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ AgNO3ని దీనికి యాడ్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 2AgCl అనే ప్రెసిపిటేట్ అనేది రిలీజ్ అయింది అనుకుందాం. AgNO3ని మనం ఈ కాంప్లెక్స్కి యాడ్ చేసినప్పుడు 2AgCl PPT అనేటువంటిది మనకు బయటికి వెళ్ళిపోయింది. ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఈ రెండింటిని కలిపినప్పుడు కింద ఫామ్ అయింది అనుకుందాం. పరీక్ష నాళికలో ఇవి రెండు కలిపి టెస్ట్ ట్యూబ్లో ఇవి రెండు వేసినాం అనుకోండి, కింద PPT అనేది వస్తుంది. ఓకేనా? సో అప్పుడు దీని స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి. CO, రెండు AgCls అంటే ఏంటి, రెండు Cls ఇందులోకి ఎగిరిపోయినాయి దీంతో. NH3లు ఇడ మనం ఎన్ని తీసుకోవాలి? NH3లు ఎన్ని తీసుకోవాలి చెప్పండి. NH3లు మనం 5 తీసుకోవాలి. ఒక NH3 అనేది ఇక్కడికి నుంచి ఎగిరిపోతుంది. ఎక్కడికి పోయిందంటే నాకు తెలియదు భయ్యా. NH3 అనేది ఇక్కడ నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు ఏమైందంటే ఒక క్లోరిన్ అనేది లోపలికి వస్తుంది. రెండు క్లోరిన్స్ అనేవి బయట ఉంటాయి. ఎందుకంటే ఇదేంటిది స్పెక్ట్రేటర్ అయాన్. ఇదేంటిది రెండు క్లోరిన్స్ అనేటువంటి Ag ప్రెసిపిటేట్ ఫామ్ చేస్తున్నాయి కదా, అర్థమవుతుందా? సో ఈ రెండు బయట ఉంటాయి. ఓకేనా? ఈ రెండు బయట ఉంటాయి. CO, NH3, Cl అండ్ Cl2. ఓకేనా బేటా? సో ఇదే వేలెన్సీ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇది ప్రైమరీ వేలెన్సీ అండ్ ఇది మైనస్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. అండ్ ఇది లైగాండ్ అంటే ఏంటిది? బేటా లైగాండ్ అంటే ఏంటిది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. సి హియర్, ఇది లైగాండ్ అంటే ఏంటిది? మనకు సెకండరీ వ్యాలెన్సీని కలిగి ఉండాలి. ఇది లైగాండ్ కాదు, ఇది స్పెక్ట్రేటర్ అయాన్. అర్థమవుతుందా? సో స్పెక్ట్రేటర్ అయాన్. సో ఇది మైనస్, ఇది ఆల్వేస్ ప్రైమరీ వ్యాలెన్సీ. బట్ ఇదేంటిది ప్రైమరీ వ్యాలెన్స్ అండ్ సెకండరీ వ్యాలెన్స్ రెండింటిని షో చేస్తుంది. అండ్ ఇది ఇక్కడ 5 ఉంటుంది, NH3 5. ఇది 5 ఉంటే ఒక క్లోరిన్ అనేది దీంతో రియాక్షన్ చేస్తుంది. రెండు క్లోరిన్స్ ఇక్కడ నుంచి ఎగిరిపోయినాయి అంటే ఇక్కడ ఒక క్లోరిన్ ఉంటుందని అర్థమే కదా. ఒక క్లోరిన్ రాసిన రెండు క్లోరిన్స్ని బయట రాసేసినాం. సో 5 ఏంటిది ఓన్లీ సెకండరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో లెట్ us డూ నెక్స్ట్ వన్. ఒకవేళ ఈ CO NH3 టేకెన్ 6 అండ్ Cl3 ఉంది కదా, దీంట్లో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సేమ్ AgNO3 మనం యాడ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 mole AgCl PPT ఏర్పడింది అనుకోండి. అప్పుడు స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? CO ఇందులోకి వెళ్ళి ఇప్పుడు రెండు NH3లు ఎగిరిపోతాయి. NH3 టేకెన్ 4 అవుతుంది. అర్థమవుతుందా? సెకండ్ 4 అవుతుంది. అప్పుడు ఏమైంది, దీంతో కోఆర్డినేషన్స్ నెంబర్ 6 కావాలి కాబట్టి రెండు క్లోరిన్స్ దీంతో అటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక క్లోరిన్ బయట ఉంటుంది. ఈ క్లోరిన్ దేంతో AgClతో బయటకు వెళ్ళిపోయేది. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమైంది, ఇదేంటిది ప్రైమరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటుంది. ఇది ప్రైమరీ అండ్ సెకండరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటుంది. ఇది ఓన్లీ సెకండరీ వ్యాలెన్స్ని కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఓన్లీ సెకండరీ వ్యాలెన్స్నే కలిగి ఉంటుంది. బేటా సి హియర్, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్స్ దేని మీద అడుగుతారంటే ఎలక్ట్రో కండక్టివిటీ మీద మనకు క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే బేటా, సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ CO NH3 6, Cl3, దీనికి మనం H2Oని యాడ్ చేసినాం అనుకుందాం. అప్పుడు కాంపౌండ్ అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అయ్యింది? సి హియర్, H2Oని యాడ్ చేసినాం అనుకోండి, కాంపౌండ్ ఏ విధంగా ఫామ్ అయ్యింది చెప్పండి బేటా. ఈ Cl3 మైనస్ అనేటువంటి బయటికి వెళ్ళిపోతాయి. H2Oని యాడ్ చేస్తే ఏమవుతుంది, అయాన్స్గా విడిపోతుంది. ఇక కోఆర్డినేషన్ కంపౌండ్స్లో స్టార్టింగ్ చెప్పుకున్నాగా, కోఆర్డినేషన్ కంపౌండ్స్లో మనం వాటర్లో యాడ్ చేస్తే ఏమవుతుంది, అది ప్లస్ మైనస్గా డివైడ్ అయిపోద్ది అన్నట్టు. సో రెండు అయాన్స్గా, ఇది మైనస్ అయిపోద్ది, ఇది ప్లస్ అయిపోద్ది. ఇది మొత్తం అయాన్స్గా డిసోసియేట్ కాదు, ఓన్లీ ఇది మాత్రమే డిసోసియేట్ అయింది. అప్పుడు ఏమైపోద్ది, CO NH3 టేకెన్ 6
అండ్ ఇక్కడ మనకి ఏంది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అండ్ ప్లస్ 3Cl మైనస్. అర్థమవుతుందా? మనకు మొత్తం ఎన్ని అయాన్స్ ఏర్పడ్డాయి బేటా వాటర్లో కలిపినప్పుడు మొత్తం ఎన్ని అయాన్స్ ఏర్పడ్డాయి 3Cl అయాన్స్ అండ్ 1 ఇదొక అయాన్, మొత్తం 3 అయాన్స్ అనేటువంటివి మనకు ఏర్పడినాయి. ఫర్ ఎగ్జాంపుల్ CONH3 టేకెన్ 5Cl ఉంది కదా, ఇక్కడ Cl2 మైనస్. సో దీంట్లో మనం H2Oని దీన్ని కూడా సేమ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ H2Oని యాడ్ చేసినాం. అప్పుడు ఏమైపోద్ది, ఇది కూడా మనకి అయాన్స్గా డివైడ్ అయిపోద్ది. CONH3Cl అయ్యో అప్పటి నుంచి మీకు కనిపిస్తలేదా? సి హియర్, ఇది సి హియర్. దీనికి మనం H2Oని యాడ్ చేసినాం అనుకోండి, CONH3Cl ఎట్లా విడిపోతుంది అయాన్స్గా? సి హియర్, ఇది ప్లస్గా అండ్ ఇది ప్లస్ 2Cl2 మైనస్గా విడిపోతుంది. అర్థమవుతుందా? సో ఇవి 2 Cl అండ్ ప్లస్ ఇది ఒకటి, మొత్తం ఎన్ని 3 అయాన్స్గా ఇది విడిపోతుంది. ఎన్ని అయాన్స్గా విడిపోతుంది బేటా? 3 అయాన్స్గా విడిపోతుంది. ఇది ఎన్ని అయాన్స్గా విడిపోతుంది? ఇది 4 అయాన్స్, ఇది 3 క్లోరిన్స్, ఇది ఒకటి, మొత్తం 4 అయాన్స్గా అండ్ దీన్ని 3 అయాన్స్గా విడిపోతుంది. మనకు ఈ 2 కాంప్లెక్స్లో ఎలక్ట్రో కండక్టెన్స్ అనేటువంటి రెండిట్లో దేనికి ఎక్కువ ఉంటుంది? మనకి అయాన్స్ అనేటువంటి దేంట్లో ఎక్కువగా ఉంటాయో దాంట్లో కరెంట్ ఈజీగా పాస్ అవుతుందిగా. అర్థమవుతుందా బేటా? కరెంట్ దేంట్లో ఎక్కువ పాస్ అవుతుంది? దాంట్లో అయాన్స్ దేంట్లో ఎక్కువ ఉంటుంది దాంట్లో కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఎలక్ట్రో కండక్టెన్స్ ఎక్కువ ఉంటుందా, దీనికి ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ దీంట్లో అయాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 అయాన్స్ మనకు, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏలో మనకు ఎక్కువ ఎలక్ట్రో కండక్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. అర్థమైందా బేటా? దీని ఏలో ఎలక్ట్రో కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద పార్ట్ 1 ఆఫ్ ఏంటిది పార్ట్ 1 ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటివరకు చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని అందరూ ప్రాక్టీస్ చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ మనకు ఈఎన్ రూల్ అని వీబీటీ మనకు కొంచెం ఇంకా ఇన్డెప్త్ టాపిక్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మనం చెప్పుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను దీన్ని కంప్లీట్ చేసేస్తాను. సో ఇక్కడ వరకు అయితే ప్రతి ఒక్క పాయింట్ని నోట్ చేసుకోండి, పెన్ అండ్ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అండ్ గాయ్స్, మై స్మాల్ రిక్వెస్ట్, ఇక్కడ వరకు చూస్తారో చూడరో నాకు తెలియదు, చూసే వాళ్ళ ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ దీన్ని షేర్ చేయండి. ఎన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి మీకు, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు, 300 వ్యూస్, 400 వ్యూస్, 600 వ్యూస్ వరకు వస్తున్నాయి. అట్లీస్ట్ ఆ వీడియోకి 50 లైక్స్ కూడా రావట్లేదు. సో వీడియో చూస్తున్నారు కదా, నచ్చితే మీకు యూజ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఓకేనా? నాకు అది సపోర్టివ్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ మై డియర్ లవ్లీ స్టూడెంట్స్.